మోరే సీక్వెన్స్ జనరేటర్ అయిపోయింది. ఇప్పుడు మీలే సీక్వెన్స్ జనరేటర్. మీకు ముందు వీడియోలో చెప్పాను మూలేకి మీలేకి తేడా ఏంటని. చూడండి ఇందులో ఉంటుంది. ఫస్ట్ వీడియోలో చెప్పాను సీక్వెన్స్ జనరేటర్ తేడా ఏంటి. మోరేలోన నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ప్రెజెంట్ స్టేట్. ప్రెజెంట్ స్టేట్ మీద ఒక్కదాని మీద డిపెండ్ అవుద్ది. కానీ నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ బోత్ ప్రెజెంట్ స్టేట్ అండ్ ఇన్పుట్ చేంజ్ చేసినా నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ చేంజ్ అవుద్ది. సో అదే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఇన్పుట్ చేంజ్ చేసినా ఒక్క నిమిషం. మోరేకి అయితే నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ప్రెజెంట్ స్టేట్ మీద డిపెండ్ అవుద్ది. కానీ మీలేలోన నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ ప్రెజెంట్ స్టేట్ యాజ్ వెల్ as ఇన్పుట్ మీద డిపెండ్ అవుద్ది. అదే తేడా మీలేకి మోరేకి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? నేను ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ట్రాఫిక్ లైట్ చెప్పాను. మీరు ట్రాఫిక్ కంజక్షన్ ఎంత ఉంది? ట్రాఫిక్ కంజక్షన్ అంటే ట్రాఫిక్ జామ్ ఎంతైనా ఉన్నాయి, ఎన్ని బైక్స్ అంటే ఖాళీగా ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి. కానీ ట్రాఫిక్ లైట్స్ ఒక స్పెసిఫైడ్ సిస్టంలో ఇదవుద్ది. అంటే 30 seconds గ్రీన్ లైట్ ఆన్ అవుతే 2 minutes రెడ్ లైట్ ఆన్ అవుద్ది, 5 seconds ఎల్లో లైట్ ఆన్ అవుతుంది, 5 to 10 seconds. సో ఇది స్పెసిఫైడ్ ఆర్డర్లో ఉంటుంది. దీనికి చేంజ్ చేయరు. కానీ మీలేలో ఏంటంటే ఇన్పుట్ చేంజ్ చేసిన ప్రతిసారి అవుట్పుట్ చేంజ్ అవుద్ది. ఇదేంటంటే స్టేట్స్ మార్పుకుండా అలా వెళ్ళిపోద్ది. ఇన్పుట్ మీద నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ డిపెండ్ అవుతుంది. కానీ ఇందులోన ఇన్పుట్ మీద నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ డిపెండ్ అవుద్ది. అంటే ఇది ఒక స్పెసిఫైడ్ మేనర్లో ఉంటుంది. ఈజీ అండ్ సింపుల్గా డెలివర్ చేయొచ్చు. కాంప్లెక్సిటీ ఎట్లా ఉండదు. ఇంకోటి ఏంటంటే దీని అంటే ఫాస్ట్గా ఉంటుంది. కానీ ఇందులో ఏంటంటే ఇందులో స్లో ఉంటుంది. ఇందులో ఫాస్ట్ ఎందుకంటే ఇందులో సింక్రనస్గా ఉంటుంది. ఓన్లీ క్లాక్ చేంజ్ అయినప్పుడు అవుట్పుట్ చేంజ్ అవుద్ది. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్లాక్ చేంజ్ అయినప్పుడు అవుట్పుట్ చేంజ్ అవుద్ది. అంటే కొంత స్పెసిఫైడ్ టైంకే అవుట్పుట్ చేంజ్ అవుద్ది. ప్రతిసారి చేంజ్ అవుతుంది. క్లాక్ చేంజ్ అయినప్పుడు అవుట్పుట్ చేంజ్ అవుతుంది. ఇది మనం క్లాక్ చేంజ్ అయినప్పుడు అవుట్పుట్ చేంజ్ అవుతుంది. అలాగే ఇన్పుట్ చేంజ్ అయినప్పుడు కూడా అవుట్పుట్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఫాస్ట్గా ఉంటుంది. యాజ్ వెల్ as ఏదో నేటి సింక్రనస్, ఇది ఏ సింక్రనస్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. ఇంకోటి గ్లిచెస్ అనేది చాలా ఎక్కువ వస్తాయి మీలేలోన. ఎందుకు? ఇన్పుట్ చేంజ్ అయిన ప్రతిసారి అవుట్పుట్ చేంజ్ అవుద్ది. సో మనం సరిగ్గా తెలుసుకోవాలి ఇన్పుట్ గురించి. ఏదో ఓన్లీ క్లాక్ చేంజ్ అయినప్పుడు అవుట్పుట్ చేంజ్ అవుద్ది. అది తేడా. ఓకేనా? మీలే చాలా దగ్గర లోడుతాం మనం. ఎక్కడంటే మైక్రో కంట్రోలర్స్ మొత్తం మీలేలోనే అవుద్ది. మీలే ఇంకేటి వెండింగ్ అంటే మనం ఇప్పుడు క్యాన్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ మిషన్స్ ఉన్నాయనుకోండి, మనం ఇన్పుట్ అవ్వగానే అవుట్పుట్ వస్తుంది. ఇన్పుట్ వేరే వేరియబుల్స్లో ఇచ్చినప్పుడు అవుట్పుట్ దాని ప్రకారం వస్తుంది. ఆ వెండింగ్ మెషిన్స్ అంటే ఇప్పుడు మన కోకోకోలా క్యాన్ ఇక్కడ ఉండవు. కానీ వెండింగ్ మెషిన్ ఇంకేటి ఎగ్జాంపుల్ మనకు దగ్గర తెలిసిందే ఇంకా బాగుంటుంది. ఇప్పుడెక్కడ ఆటోమేటిక్ మిషన్స్ ఉన్నాయి, కానీ కొన్ని దగ్గర ఉంటాయి. ఇదే రైల్వే స్టేషన్స్లోన సిఎస్ఎంటీలోన ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్స్ ఉంటాయి. నేను ఒకసారి వెళ్ళానండి. ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్స్ ఏంటంటే మనం డబ్బులు పెడితే చాలు, మనం క్లిక్ చేయాలి కోకోకోలా ఏదని. అది క్లిక్ చేస్తే అది 20 rupees 10 rupees అని ఉంటుంది. అయితే మ్యాక్స్ 20 rupees అంటే 10 rupees కాయిన్స్ వేయాలి. కాకపోతే 20 rupees నోట్స్కి వేరేగా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ రెండిట్లో పెట్టేసి వేస్తే ఆ క్యాష్ తీసుకొని మనం ఏటి నొక్కామో దాన్ని బట్టి అవుట్పుట్ వస్తుంది. అంటే ఇక్కడ ఇన్పుట్ బట్టి అవుట్పుట్ చేంజ్ అవుతుంది. కానీ అందులోన సిస్టమ్ సేమ్, స్టేట్స్ సేమ్ ఉంటాయి. ఓకేనా? అది ఒక డిఫరెన్సెస్. సో ఇందులోన ఇన్పుట్ బట్టి సీక్వెన్స్ అనేది మారిపోతూ ఉంటుంది, అవుట్పుట్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీలే సీక్వెన్స్ జనరేటర్. దీని గురించి తెలుసుకోవాలంటే సేమ్ ముందు ఇట్లాగే ఉంటుంది. కాకపోతే ఇన్పుట్ బట్టి సీక్వెన్స్ చేంజ్ అవుద్ది. అదే తేడా. ఫస్ట్ సీక్వెన్స్ ఏ డిటెక్ట్ చేయాలి? ఇన్పుట్ ఏ తీసుకుంటున్నాను, ప్రజెంట్ స్టేట్ ఏమో Q2 Q1 Q0, నెక్స్ట్ స్టేట్ ఏమో Q2 ప్లస్ Q1 ప్లస్ Q0 ప్లస్ అవుట్పుట్ ఏమో W X Y Z. ఇది గుర్తుపెట్టండి. ఇప్పుడు దీన్ని బట్టి చేంజ్. ఒకవేళ ఇన్పుట్ ఏ 0 అయితే ఈ సీక్వెన్స్ మనకి జనరేట్ అవ్వాలి. ఇన్పుట్ ఏజ్ ఈక్వల్స్ టు 0 అయితే ఈ సీక్వెన్స్ మనకి జనరేట్ అవ్వాలి. ఆ సీక్వెన్స్ ఇప్పుడు రాస్తాను చూడండి. ఫస్ట్ 1 0 0, దాని తర్వాత 11 00, తర్వాత 0
100, దాని తర్వాత 0110, దాని తర్వాత 0010, దాని తర్వాత 0011, దాని తర్వాత 0001, దాని తర్వాత 1001, దాని తర్వాత 1 మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేస్తున్నాం 100. ఇలాగా సీక్వెన్స్ అలాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకేనా? చూడండి మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే రివర్స్లో సీక్వెన్స్ జనరేట్ అవ్వాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే ఇలాగ సీక్వెన్స్ జనరేట్ అయిందా రివర్స్లో సీక్వెన్స్ జనరేట్ అవ్వాలి. ఫస్ట్ 1001 అవ్వాలి, దాని తర్వాత 001 అవ్వాలి, అంటే రివర్స్లో జనరేట్ అవుతుంది. 0011 అవ్వాలి, దాని తర్వాత 0010 అవ్వాలి, దాని తర్వాత 0110 అవ్వాలి, దాని తర్వాత 0100 అవ్వాలి, దాని తర్వాత 1100 అవ్వాలి, దాని తర్వాత 100 అవ్వాలి, దాని తర్వాత మళ్ళీ ఎటుకి వెళ్ళాలి 1001 వెళ్ళాలి. ఇది సీక్వెన్స్. ఏజ్ కాస్ట్ 0 అయితే అప్ కౌంటర్ అనుకోండి, ఏజ్ కాస్ట్ 1 అయితే డౌన్ కౌంటర్ అనుకోండి. అలాగా నేను స్పెసిఫిక్ చెప్తున్నాను, అలాగే కాదు, ఇది అప్ కౌంటర్ డౌన్ కౌంటర్ కాదు. రివర్స్లో సీక్వెన్స్ జనరేట్ అవ్వాలి, ఫార్వర్డ్లో సీక్వెన్స్ జనరేట్ అవ్వాలి. అది ఏజ్ కాస్ట్ 0 అయితే ఏజ్ కాస్ట్ 1 అయితే. ఓకేనా? ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఫస్ట్ మనం ముందు వీడియోలో రిఫరెన్స్గా నీకు చెప్తాను. ముందు వీడియో ఎలా చెప్పాను, స్టెప్ 1 హౌ మెనీ స్టెప్స్ ఆర్ దేర్, అదే హౌ మెనీ స్టేట్స్ ఆర్ ద స్టెప్స్. నేను స్టెప్పర్ మోటార్ గురించి చదివాను, స్టెప్స్ హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్. స్టేట్స్ ఎన్ని లెక్క పెట్టాలి. చూడండి అంటే చూడండి స్టేట్స్ మామూలుగా నేను అసైన్ చేయట్లేదు, ఫస్ట్ ఎలాగ చేంజ్ అవుతుందో చూస్తున్నాను సీక్వెన్స్ జనరేటర్లోన. 1 2 3 4 5 6 7 8 తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది. చూడండి 100 ఉంది, 100 100 అంటే 8 స్టేట్స్లో ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8. ఇది రివర్స్లో కాదండి, చూడండి మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది. అన్నీ అంటే 8 స్టేట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆర్ స్టేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఉన్నాయి. 8 ఉంటే ఎలా తీసుకోవాలి, 2 పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 8 అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే 3 ఫ్లిప్ ఫ్లాప్స్ మనం యూజ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ స్టేట్స్ బట్టి మనం ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తామో తెలుసుకోవచ్చు. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? దాని తర్వాత ఏం చెప్పాను, స్టేట్ అసైన్మెంట్ అంటే స్టేట్ అసైన్మెంట్ అంటే స్టేట్స్ ప్రెజెంట్ స్టేట్ నెక్స్ట్ స్టేట్, కానీ ఇక్కడ తేడా ఉంటుంది. ఇది మోరే కాబట్టి ఇన్పుట్ మీద అవసరం లేదు, నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ ఇన్పుట్ మీద డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి ఏ లేదు. కానీ మీలేలో నేను ఏంటని చెప్పాను, నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ప్రెజెంట్ స్టేట్ అండ్ ఇన్పుట్. ఇదేంటి నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ప్రెజెంట్ స్టేట్. అందుగురించి ప్రెజెంట్ స్టేట్ ఒకటి జరిగింది, ప్రెజెంట్ స్టేట్ ఒక్కటే గ్రేసాను. కానీ ఇక్కడ ఏ కోడ్ నెయ్యాలి ఇన్పుట్లోన, ఈ ఇన్పుట్స్ అని చెప్పానా, ఈ ఇన్పుట్స్లో ఏ కోడ్ కలిపి చెయ్యాలి. ఎందుకంటే నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ప్రెజెంట్ స్టేట్ అండ్ ఇన్పుట్. ఇందులో ఓన్లీ ప్రెజెంట్ స్టేట్ కాబట్టి ఏ అనేది ఇక్కడ ఇగ్నోర్ చేస్తాను ఏకంగా. సో ఏ లేదు, కానీ ఇక్కడ ఏ కోడ్ మెన్షన్ చేయాలి, అది తేడా. దీనికి అది తేడా అది. ఓకేనా? సో అయితే స్టేట్ అసైన్మెంట్ చేసాను స్టెప్. ఇక కింద ఈ పేజ్లో చేద్దాం. మీకు ఫస్ట్ Q2 ఇక్కడ తీసుకుందాం, ఎందుకు పెద్ద ఈక్వేషన్ వస్తుంది. Q2 Q1 Q0 A, దాని తర్వాత Q2 ప్లస్ Q1 ప్లస్ Q0 ప్లస్ దాని తర్వాత WXYZ. ఓకేనా? కనబడుతుంది కదండి. ఓకే, ఇప్పుడు Q2 0 0 0 యాక్చువల్ 0 నుంచి 7 కదా స్టేట్స్ అసైన్మెంట్ చేస్తున్నాం. ఇది S0 అది 0 000, S0 అంటే 000, S1 S2 అంటే 001, S2 అంటే 010, S3 S4 S5 S6 S7. మళ్ళీ ఇది ఏ స్టేట్కి వెళ్తుంది, S0కి వెళ్తుంది. చూడండి S0 100 100, అలాగే ఇక్కడ ఉన్న S0 S1 S2 S3 S4 S5 S6 X7 మళ్ళీ S0కి వెళ్తుంది. చూడండి S0 సేమ్ ఉంది అంటే ఇది S0 అని అర్థం. ఓకేనా? 000 0 ఉంటే ఈ అవుట్పుట్ 000 A1. ఓకేనా? అలా ఉంటుంది. S0 0 ఉంటే ఒకలాగా వెళ్తుంది, 1 ఉంటే ఒకలాగా వెళ్తుంది. ఓకేనా? అర్థమైందా? S0 0 ఉంటే సారీ అండి, మనం స్టేట్స్ అనేవి అవుట్పుట్స్ కామన్గా ఉంచాలి. 1 001కి మనం S7 అని ఇచ్చేసాం. సో ఇక్కడ S7 అని ఉండాలి.
మనం ఈ రెండు కలిపి ఒక మెషిన్లో పెడుతున్నాం. మనం రెండింటికి రెండు స్టేట్స్ వేరే వేరేగా ఇచ్చేసామంటే డిక్లేర్ చేసామంటే అది అర్థం చేసుకోలే. ఇక్కడ S7 అంటే 1001 అని రాసాం, ఇక్కడేమి S0 1001 అని రాస్తే కన్ఫ్యూజ్ అయిపోద్ది కదా. ఇప్పుడు ఇదంతా ఒక మిషన్ అండి. ఒక మిషన్లోన మనం ఒక స్టేటు S0 1000 అన్న అంటే ఇక్కడే 1000 ఈజ్కొచ్చి S0 అని అర్థం. మనం S7 అని పెట్టామంటే కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. అది లాజిక్ చూసుకోండి, ఓకేనా. ఈ రెండు వేరే వేరే మిషన్స్ కాదు, ఒకే మిషన్. ఏజ్కొచ్చి 0 అయితే ఈ సీక్వెన్స్ జనరేట్ అవుద్ది, ఏజ్కొచ్చి 1 అయితే ఈ సీక్వెన్స్ జనరేట్ అవుద్ది. అంటే మనం మిడిల్లోన ఇక్కడ దాకా ఈ సీక్వెన్స్ జనరేట్ అయింది, S3 దాకా అయిపోయింది. అప్పుడు ఏజ్కొచ్చి 0 నుంచి 1కి షిఫ్ట్ చేసాం, అప్పుడు మళ్ళీ ఈ రివర్స్లో ఈ సీక్వెన్స్ జనరేట్ అవ్వాలి. అంతేగాని ఇక్కడ S3 నుంచి మళ్ళీ S4కి 010 అవుద్ది అంటే మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది, కానీ 010 అవ్వాలి. అలాగే అవ్వాలంటే ఇది చూడండి, తప్పు రాసాను, అర్థమై ఉంటుంది. ఇది S6, X5, X4, X3, X2, X1, X0. ఇప్పుడు చూడండి X3 మనకి ఇలా ఫార్వర్డ్ సీక్వెన్స్ జనరేట్ అవుతుంది. మనము ఏజ్ కోసం 0 నుంచి 1కి షిఫ్ట్ చేసాం, అప్పుడు ఏంటి అవ్వాలి, రివర్స్ సీక్వెన్స్ జనరేట్ అవ్వాలి. S3 నుంచి S2కి వెళ్ళాలి. చూడండి S3 నుంచి S2కి వెళ్ళిందా, చూడండి ఏజ్ కాస్ట్ 1లోనే S3 నుంచి S2కి వెళ్ళిందా లేదు చూడండి. అది రివర్స్లో సీక్వెన్స్ జనరేట్ చేస్తున్నాను మీకు అర్థం. మళ్ళీ చెప్తాను చూడండి, మన ఫార్వర్డ్ సీక్వెన్స్ జనరేట్ అవుతుంది. ఏజ్ కాస్ట్ 0, S3 తర్వాత S4కి వెళ్ళిపోయింది అనుకోండి. అక్కడ నేను ప్రెస్ చేశాను, ఏజ్ కాస్ట్ 0 నుంచి 1 చేశాను, అప్పుడు S4 నుంచి ఏంటి అవ్వాలి, S4 నుంచి S3 సీక్వెన్స్ జనరేట్ అవ్వాలి. చూడండి S4 నుంచి S3 సీక్వెన్స్ జనరేట్ అయింది, ఓకేనా. S4 నుంచి S3 సీక్వెన్స్ జనరేట్ అయింది, ఓకేనా. అర్థమైందా? అలాగా అది చూసారా, చిన్న మిస్టేక్ వల్ల ఎంతో ఇదైపోయిందో. నాకు ఇక్కడ వేసినప్పుడు గుర్తొచ్చింది, 0 వేసినప్పుడు S0 ఉంటుంది 000 అయితే, S0 000 అయినప్పుడు 1 ఉంటుంది. అవుట్పుట్ ఈ రెండింటి సేమ్ ఉంటుంది, ఓకేనా. అది కొంచెం తేడా ఉంటుంది అది. ఓకే S1 0 0 1 0, S1 0 0 1 1, S2 0 1 0 0 1 0. నేను ఫాస్ట్ చేసుకెళ్ళిపోతున్నాను. 0 0 0 1 0, 2 తర్వాత 3 కదా, తర్వాత 4, తర్వాత 5, దాని తర్వాత 6, దాని తర్వాత 7. ఇవి ఉన్నాయమ్మా, ఎందుకు వస్తుంది ఇది ఒక తర్వాత S3 S4 S4 S5 S6 S7 అరే బాబు ఏంటి తెలుగేసాను. S6 కింద వచ్చిందంటే X5 ఇక్కడ వచ్చింది, S3 ఇక్కడ దాకా ఉంది, ఇది S2 ఇది. చూసారా, చిన్న మిస్టేక్ అండి. చిన్న మిస్టేక్ కూడా చాలా తప్పు కొట్టుద్ది. S2 ఇది S3 అని రాసాను, 0 1 0 2 కదా అమ్మా. నాకు ఇది S3, అప్పుడు ఏంటవుద్ది 0 1 0, ఇది S3 అవుద్ది, ఇది S4, ఇది S4, S5 ఇది S5, S6 S7 కింద ఇది వస్తుంది S7. ఇంకో S7 ఉంది, అది కింద నేను మెన్షన్ చేయలేదు, అది లాస్ట్ మెన్షన్ చేద్దాను. అమ్మే ఫస్ట్ స్టేట్ డయాగ్రామ్ గీద్దాం. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 7 స్టేట్స్ ఉన్నాయి. S0 S1 వీటికి నీటికి గీస్తాను, మీకు అర్థమవుతుంది. S2 S3 S4 S5 S6 S7 అనుకోండి. అయితే ఏజ్ కాస్ట్ 0 అయితే S0 నుంచి S1కి వెళ్తుంది, S0 నుంచి S1కి ఎప్పుడు వెళ్తుంది, ఏజ్ కాస్ట్ 0 అయితే. అయితే ఏజ్ కాస్ట్ 1 అయింది అనుకోండి, ఏజ్ కాస్ట్ 1 అయితే S0 ఇది S7, S0 నుంచి S7కి వెళ్తుంది. ఏజ్ కాస్ట్ 1 అయితే S0 తర్వాత ఏ స్టేట్ వస్తుంది, S7 వస్తుంది. S0 తర్వాత S7 వస్తుంది. ఏజ్ కాస్ట్ 1 అయితే, ఏజ్ కాస్ట్ 0 అయితే S0 నుంచి S1కి వెళ్తుంది. ఏజ్ కాస్ట్ 1 అయితే S0 నుంచి S7కి వెళ్తుంది. ఇప్పుడు చూసుకోండి, S1 ఉంది, S1 నుంచి S2కి వెళ్తుంది. ఎప్పుడు ఏజ్ కాస్ట్ 0 అయినా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. S1 నుంచి S2కి వెళ్తుంది, ఏజ్ కాస్ట్ 0 అయితే. అయితే ఇక్కడ ఏజ్ కాస్ట్ 0 అయితే S1 నుంచి, అది ఏజ్ కాస్ట్ 1 అయితే S1 నుంచి S0కి వెళ్తుంది, S1 నుంచి
S0కి వెళ్తుంది. ఇక్కడ ఏంటి ఏజ్ కాస్ట్ 1 అయితే చూడండి ఎక్కడి నుంచి వెళ్తుందో అక్కడ ఇది పెట్టాను, ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఏరో మార్క్ పెట్టాను. S1 నుంచి S0కి వెళ్తుంది ఏజ్ కాస్ట్ 1 అయితే, S1 నుంచి S2కి వెళ్తుంది ఏజ్ కాస్ట్ 0 అయితే. మీకు అర్థమవుతుందా నేను ఎలా గీస్తున్నానో? మళ్ళీ చెప్పని చెప్తాను. S0 నుంచి S1కి ఎందుకు వెళ్ళింది? ఏజ్ కాస్ట్ 0 దగ్గర S0 నుంచి S1కి వెళ్ళింది. ఏజ్ కాస్ట్ 1 దగ్గర S0 నుంచి S7కి వెళ్ళింది. అందుగురించి S0 నుంచి S7కి వేసాను ఏజ్ కాస్ట్ 1. ఓకేనా? S2 నుంచి S3 అలాగే ఏజ్ కాస్ట్ 0 కారణం చెక్ చేసుకోండి. S3 నుంచి S4 ఏజ్ కాస్ట్ 0 అయితే, S5 నుంచి S6 ఏజ్ కాస్ట్ 0 అయితే, S6 నుంచి S7 ఏజ్ కాస్ట్ 0 అయితే. అయితే ఏజ్ కాస్ట్ 1 దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎలా స్ట్రైట్ స్టెప్ S1 నుంచి S2, S2 నుంచి S3, S3 నుంచి S4, S4 నుంచి S5, S5 నుంచి S6, S6 నుంచి S7, S7 నుంచి S0, S7 నుంచి S0 ఎప్పుడు ఏజ్ కాస్ట్ 0 అయితే. చూడండి రివర్స్లో వస్తుంది. ఇది ఇటే వైపు వచ్చింది ఏజ్ కాస్ట్ 0 అయితే S7 నుంచి S0కి వెళ్తుంది. ఓకేనా? గీసాను. అయితే S1 S0 వెళ్ళింది. S2 దగ్గర S2 నుంచి ఎక్కడికి వెళ్తుంది చూడండి. ఏజ్ కాస్ట్ 1 మనం చెక్ చేసుకున్నాం కాబట్టి S2 నుంచి S1కి వెళ్తుంది అంటే రివర్స్లో వస్తుంది ఏజ్ కాస్ట్ 1 దగ్గర. అలాగే S3 నుంచి S2కి వస్తుంది ఏజ్ కాస్ట్ 1 దగ్గర కానీ చెక్ చేసుకుంది. S4 ఏజ్ కాస్ట్ 1, S4 నుంచి S3, S5 నుంచి ఏజ్ కాస్ట్ 1 దగ్గర రివర్స్ వస్తుంది. S6 S7 ఏజ్ కాస్ట్ 1 అయితే, S7 నుంచి చూడండి ఏజ్ కాస్ట్ 1 అయితే S7 నుంచి S6కి వెళ్తుంది. S7 నుంచి S6. ఓకేనా? అర్థమైందా? మీకు అర్థమై ఉంటుంది. ఒక మెయిన్ పార్ట్ అయిపోయిందండి. ఇది గీసనా దీన్ని బట్టి ఈ టేబుల్ గీస్తాం చూడండి. 01 01 01 01 01 01 ఇక్కడ 0 యాక్చువల్లీ ఇంకో ఉంటుంది 111 1 కూడా ఉంటుంది. అదే నేను ఎందులో సరిపోలేదు కాబట్టి గీయలేదు, గీస్తాను అది కూడా గీస్తాను. ఓకేనా? Q2 S0 నుంచి 0 ఇన్పుట్ ఇస్తే ఏ స్టేట్కి వెళ్తుంది? S0 నుంచి 0 ఇన్పుట్ ఇస్తే S1కి వెళ్తుంది కాబట్టి 0 0 1. చూడండి నేను 0 దగ్గర చూసుకుంటున్నాను. S1 నుంచి S2కి వెళ్తుంది కాబట్టి 0 1 0 0 దగ్గర చూసుకుంటున్నాను. చూడండి 0 దగ్గర చూసుకుంటున్నాను. S2 నుంచి S3కి వెళ్తుంది 0 1 1. S3 నుంచి S4కి వెళ్తుంది 1 0 0. S4 నుంచి S5కి వెళ్తుంది 1 0 1. S5 నుంచి S6కి వెళ్తుంది 1 0. S6 నుంచి S7కి వెళ్తుంది 1 1. S7 నుంచి S0కి వెళ్తుంది 0 0. ఓకేనా? 0లు ఫస్ట్ రాస్తాను. అయితే S0 నుంచి 1 ఇచ్చాను. S0కి నేను 1 ఇచ్చాను. ఏ ఈజ్ కాస్ట్ 1 ఇచ్చాను. అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? S7కి వెళ్తుంది అంటే 1 దగ్గరికి వెళ్తుంది. ఓకేనా? 1 దగ్గరికి వెళ్తుంది. S1 దగ్గర నేను ఏజ్ కాస్ట్ 1 ఇచ్చాను. ఏజ్ కాస్ట్ 1 ఇస్తే ఎక్కడికి వెళ్తుంది? S0 దగ్గరికి వెళ్తుంది. చూడండి S0 దగ్గరికి వెళ్తుంది. S2 దగ్గర ఏజ్ కాస్ట్ 1 ఇచ్చాను. ఇక చూడండి ఏజ్ కాస్ట్ 1 ఇచ్చాను. S2 దగ్గర ఏజ్ కాస్ట్ 1 ఇచ్చాను. S1 దగ్గరికి వెళ్తుంది 0 0 1 అవుతుంది. 0 0 1 అవుతుంది. అలాగా S3కి వేస్తే 2 దగ్గరికి వెళ్తుంది 0 1 0 అవుతుంది. అదే S4 దగ్గర వేస్తే 0 1 1 S3కి వెళ్తుంది. దాని తర్వాత S5కి వేస్తే 4 దగ్గరికి వెళ్తుంది 1 0 0 4 దగ్గరికి వెళ్తుంది. S6కి వేస్తే 5 దగ్గరికి వెళ్తుంది 1 0 1 5 దగ్గరికి వెళ్తుంది. దగ్గర వేస్తే S6 అవ్వాలి. S7 నుంచి S6కి వెళ్తుంది. 1 వేస్తే S6కి వెళ్తుంది. ఇంకా చూడండి S7 నుంచి ఏజ్ 1 ఇస్తే S6కి వెళ్తుంది. కానీ కింద నేను చెప్పాను కదా 4 1s ఇక్కడ వేయలేకపోతున్నాను కాబట్టి అది ఇగ్నోర్ చేశాను. అది కూడా గీయాలి యాక్చువల్గా. అయితే ఒక అవుట్పుట్ ఏంటి? S0 ఉంది ఇక్కడ. S0 S1కి వెళ్తుంది. అవుట్పుట్ ఏంటి? S0 ఒక అవుట్పుట్ రాస్తాం అన్నిటికీ. S0 ఈ రెండు S0 కాబట్టి S0 ఒక అవుట్పుట్ 1 0 0 1 0 0 1 0 0. S1 ఇవి రెండు కాబట్టి S1 ఒక అవుట్పుట్ 1 1 0 0 1 1 0 0. అవుట్పుట్ రాయడం కంటిన్యూ చేస్తాను. సో 1 1 0. దీనికైతే S2కి అవుట్పుట్ సరే అక్కడ నేను కరెక్ట్ మెన్షన్ చేయలేదా? ఓకే సారీ S2కి అవుట్పుట్ ఏంటి 0 1 0 0 0 1
00. దీనికి 0100 S2కి. S3కి ఏంటి? S3కి అవుట్పుట్ S3 0100. ఓకేనా? మళ్ళీ వీడియో రికార్డింగ్ పెట్టలేదు, అర్థం కావట్లేదు. చూడండి అవుట్పుట్స్ అన్ని రాసాను సేమ్. S3కి అయితే S3, S4కి అయితే S4, S5కి అయితే S5, S6 అయితే S6, S7 2 రాయాలి కానీ 4 months నేను రాయలేదు కాబట్టి ఒకటి రాశాను, అర్థమై ఉంటుంది. దాని తర్వాత నేను ముందు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. మోరేలో నేటి ఇది అయిన తర్వాత స్టేట్ డయాగ్రామ్ ఆల్రెడీ గీస్తాను. సర్క్యూట్ డయాగ్రామ్ కోసం సేమ్ ఇలాగే ఉంటుంది, 3 ఫ్లిప్ ఫ్లాప్స్, ఎందుకంటే 7 states కాబట్టి. నెక్స్ట్ ఏంటి? జేకి ఎగ్జైటేషన్ టేబుల్. ఇది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మొరేలోనూ చాలా డిట్టి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకసారి చూడండి. జేకే ట్రూత్ టేబుల్ నుంచి ఎగ్జైటేషన్ టేబుల్ గీసి జేకే అవుట్పుట్గా ఎగ్జైటేషన్ టేబుల్ మళ్ళీ గీసాను. ఇది QN+1 ఎగ్జైటేషన్ టేబుల్గా, అది జేకే అవుట్పుట్గా ఎగ్జైటేషన్ టేబుల్గా గీసాను. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. ఆ టేబుల్, దాని టేబుల్ తర్వాత ఏంటి మనకు ఉంది? ప్రెజెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్, జేకే మ్యాప్స్ కోసం అవుట్పుట్స్ మనం రాయాలి. సో ఫస్ట్ ఈ ట్రూత్ టేబుల్ అక్కడ నేను ఎగ్జైటేషన్ టేబుల్ అక్కడ కాపీ చేస్తాను. ఓకేనా? ఇక్కడ కాపీ చేస్తాను, కనబడుతుంది. QN+1 JK 00 01 10 11. అంతేనా? నెక్స్ట్ 00 అయితే 0x, 01 అయితే 1x, 0x 1x, 10 అయితే x1, 11 అయితే 10 అయితే x1, 11 అయితే x0, 11 అయితే x1, 11 అయితే x0. సో అయిపోయి ఉంటుంది మొత్తం. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేం చెప్పాలి? నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఇది చేయాలి కదా. ప్రెజెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్, Q2 to Q1, Q2 to దీని తర్వాత అవుట్పుట్స్ గీయాలి, జేకి కేకి. ఓకేనా? అదే చెప్తాం. ఇన్పుట్స్ ఏంటి? ప్రెజెంట్ స్టేట్ Q2, Q1, Q0. యాక్చువల్గా ఇక్కడ ఏ ఇంక్లూడ్ అవుతుందండి. ఏ 0, 1 బట్టి నెక్స్ట్ స్టేట్కి వెళ్తుంది కదా, అందుకని చేకి ఇంక్లూడ్ చేయాలి. సో నెక్స్ట్ ప్రెజెంట్ స్టేట్ తర్వాత ఇన్పుట్స్ ఏంటి? ఏ బట్టి 0 అయితే ఒక స్టేట్కి, 1 అయితే ఒక స్టేట్కి, ఏ కూడా ఇన్పుట్లోనే వేసుకుంటాను. నెక్స్ట్ స్టేట్ ఎలాగా? Q2+, Q1+, Q0+. ఓకే? స్టేట్ ట్రాన్సిషన్ ఏంటి? Q2 to Q2+ అయితే ఒకటి, Q1 to Q1+ ఏటవుతుంది? Q0 to Q0+. ఓకే? దీని తర్వాత J2 K2, J1 K1, J0 K0. 3 ఫ్లిప్ ఫ్లాప్స్, ఒక 3 అవుట్పుట్. ఓకేనా? నీట్గా మెన్షన్ చేశాను. ప్రెజెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్, ఇది అవుట్పుట్స్, ఇవన్నీ ఇన్పుట్స్ కింద వెళ్తాయి. టైం టేకింగ్ ప్రాసెస్ ఇది, అందు గురించే నాకు వేస్తాను. J2 K2, J1 K1. ఓకే? గీసాను అంతా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 000 0 000 1. సేమ్ నేను ఇక్కడ ఎలా రాసానో అలాగే రాస్తాను. చూడు 000, 4 zeros, 000 1 0 1 అంటే ఈజీ అండి. 1 0 0 1, 1కి 0 అయితే ఒకటి, 1 అయితే ఒకటి, 0 0 1. మళ్ళీ ఇది చూడండి, ఇది S0, ఇది S0, S1, ఇది S1, S2 ఏంటి? 0 1 0. ఇది ప్రెజెంట్ స్టేట్. నెక్స్ట్ స్టేట్లోనే అలా ఉండదు, నెక్స్ట్ స్టేట్ మారుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? 0 1 0 0 1 0 0 1 1 3 0 1 1 1 0 0 1 0 0 4 1 0 1 5 1 0 1 5 1 1 0 6 1 1 0 6 1 1 7 1 1 7. ఓకే? ఇక్కడ 0 1, ఇక్కడ 0 1, ఇక్కడ 0 1, ఇక్కడ 0 1, ఇక్కడ 0 1,
ఇక్కడ 0 1. ఓకే, ఎస్ నోట్లకి అన్నీ ఒక దగ్గర పెడతాను, S1 ఒక దగ్గర పెడతాను. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు ముందు మొరే చూస్తే ఇది ఈజీగా అనిపిస్తుంది. S2 S3 S4 S5 S6 X7. ఓకే, S6 X7. Q2 0 అయితే 001కి వెళ్తుంది. నెక్స్ట్ కి డైరెక్ట్కి వెళ్ళిపోద్ది. చూడండి, S0 0 అయితే S1కి వెళ్ళిపోతుంది. అందులో S1 ఇది వేసాను. S1 0 అయితే S2కి వెళ్తుంది. 0 1 0 S2కి వెళ్తుంది. S2 0 అయిందంటే 3కి వెళ్తుంది. S3కి వెళ్తుంది. S3కి వెళ్ళింది. S3 0 అయితే 4కి వెళ్తుంది. S4కి వెళ్తుంది. నెక్స్ట్ S5కి వెళ్తుంది. నేను డైరెక్ట్ చేస్తున్నాను. 1కి ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను. 1కి ఇంకో అంటే ఇది ఈజీగా ఉంటుంది, ఫాస్ట్ అయిపోతుంది. అందుగురించి ఈ మెథడ్ ఫాలో అవుతున్నాను. 100 సారీ 5 తర్వాత 6 కదా, దాని తర్వాత 7 111. దాని తర్వాత మళ్ళీ S7 నుంచి 0 అయిందనుకో, S7 0 అయిందనుకో మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? S0కి వెళ్తుంది. S7 0 అయితే S0కి వెళ్తుంది. ఓకేనా? అది Q2 0 0 0 అన్ని 0 నుంచి 0 నుంచి 0 0 నుంచి 0 0 నుంచి 1. ఇది ఒక్కటే చేంజ్ అవుతుంది. చూడు, 0 నుంచి 1 అవుతుంది. ఇది ఏ పక్కన పెట్టండి, 0 నుంచి 1 అవుతుంది. సేమ్ S0 దగ్గర కూడా చెక్ చేసుకోండి. ఏదైతే 1కి నేను చాలా చెప్తున్నాను కదా, ఒక్క నిమిషం. 0 0 అదేంటిది 2 years అనేటి, సారీ అమ్మా, నేను ఈ తీసుకుంటున్నాను, ఈ 3 కలుపుతున్నాను. ఇక్కడి నుంచి కలపాలి, అందు గురించి నాకు కన్ఫ్యూజన్. ఈ జనరల్ వేరియబుల్ కాదు కదా. 001 010 కన్వర్ట్ అయింది అంటే 0 మారట్లేదు. ఏని పక్కన పెట్టండి, చూడండి కనబడుతుందా? ఇక్కడ 001 ఉందండి. ఈ ఏని పక్కన పెట్టాను, 001 ఉంది. ఇక్కడ 010 ఉంది. అక్కడ ఏటి చేంజ్ అవుతుంది ఒకసారి చెప్పండి. 0 నుంచి 0కి వెళ్తుంది, 0 నుంచి 1కి వెళ్తుంది, 1 నుంచి 0కి వెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్ సేమ్ 010 నుంచి 011 అవుతుంది. 0 నుంచి 0కి వెళ్తుంది, 1 నుంచి 1కి వెళ్తుంది, 0 నుంచి 1కి వెళ్తుంది. దాని తర్వాత 011 నుంచి 100కి వెళ్తుంది. 0 నుంచి 1కి వెళ్తుంది, 1 నుంచి 0కి వెళ్తుంది, 1 నుంచి 0కి వెళ్తుంది. నెక్స్ట్ 100 నుంచి 101కి వెళ్తుంది, 1 నుంచి 1కి వెళ్తుంది, 0 నుంచి 0కి వెళ్తుంది, 0 నుంచి 1కి వెళ్తుంది. నెక్స్ట్ 1 నుంచి 1కి వెళ్తుంది, 0 నుంచి 1కి వెళ్తుంది, 1 నుంచి 0కి వెళ్తుంది. 1 నుంచి 1కి వెళ్తుంది, 1 నుంచి 1కి వెళ్తుంది. సారీ కనబడుతుంది కదా. 1 నుంచి 1కి వెళ్తుంది, 0 నుంచి 1కి వెళ్తుంది. ఒకసారి చెక్ చేద్దాం, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. నాకే కన్ఫ్యూజన్ అయిపోతున్నాను. 1 నుంచి 0కి, 1 నుంచి 0కి, 1 నుంచి 0కి. నాయన ఇంకా వాళ్ళు ఎవరికి వేస్తే అలాగే ఉంటుందో. ఒకసారి చూడండి, 000 001 000 001. ఓకే, సరిపోయింది. 001 001 010 010 010 010 010 010 011 011 011 011 100 100 101 110 111 000. ఓకే, సరిపోయింది. అయితే ఫస్ట్ J2కి అమ్మా నేను నాకు మెంటల్ ఎక్కిపోతుంది. 0 నుంచి 0కి వెళ్తే ఏటవుద్ది? 0x. 0 నుంచి 1కి వెళ్తే 1x. 1 నుంచి 0కి వెళ్తే x1. 1 నుంచి 1కి వెళ్తే x0. ఓకేనా? ఇది చూడండి, x0 కనబడుతుందా? అయితే 0 నుంచి 0కి వెళ్ళింది. ఇక చూడండి, 0 నుంచి 0కి వెళ్ళింది అంటే ఏటవుద్ది అవుట్పుట్? 0 నుంచి 0x. J2 చూసుకుంటున్నాను. 0 నుంచి 0కి వెళ్ళింది 0x. 0 నుంచి 0కి వెళ్ళింది 0x. 0 నుంచి 1కి వెళ్ళింది, 0 నుంచి 1కి వెళ్తే 1x.
1 నుంచి 1కి వెళ్ళింది x0, 1 నుంచి 1కి వెళ్ళింది x0, 1 నుంచి 1కి వెళ్ళింది x0, 1 నుంచి 0కి వెళ్ళింది, 1 నుంచి 0కి వెళ్తే x1 అయిపోయింది. నెక్స్ట్ J1 K1, 0 నుంచి 0కి వెళ్ళింది కాబట్టి 0x, 0 నుంచి 1కి వెళ్ళింది కాబట్టి 1x, 1 నుంచి 1కి వెళ్ళింది కాబట్టి x0, 1 నుంచి 0కి వెళ్ళింది కాబట్టి 1 నుంచి 0కి వెళ్ళింది కాబట్టి x1, 0 నుంచి 0 వెళ్ళింది కాబట్టి 0x, 0 నుంచి 1కి వెళ్ళింది కాబట్టి 1x, 1 నుంచి 1కి వెళ్ళింది కాబట్టి x0. అరే కరెక్టేనా? ఒక్క నిమిషం చూడండి. 1 నుంచి 0కి వెళ్ళింది కాబట్టి x1, 0 నుంచి 0కి వెళ్ళింది కాబట్టి 0x, 0 నుంచి 1కి వెళ్ళింది కాబట్టి 1x, 1 నుంచి 1కి వెళ్ళింది కాబట్టి x0, 1 to 0 వెళ్ళింది కాబట్టి x1. అమ్మా J0 K0, 0 నుంచి 1కి వెళ్ళింది కాబట్టి ఫస్ట్ 1x అవుతుంది. 0 నుంచి 1కి వెళ్ళింది కాబట్టి 1x. ఓకేనా? 0 నుంచి 1కి వెళ్ళింది 1x. అదే 1 నుంచి 0కి వెళ్ళింది, 1 నుంచి 0కి వెళ్ళింది కాబట్టి x1, 0 నుంచి 1కి వెళ్ళింది కాబట్టి 1x, 1 నుంచి 0కి వెళ్ళింది కాబట్టి x1, 0 1 వెళ్ళింది కాబట్టి 1x, 1 to 0 వెళ్ళింది కాబట్టి x1, 1x x1 అయిపోయింది. నెక్స్ట్ ఈ టేబుల్ చూడండి అండి. 001 దగ్గర 111 అండ్ నెక్స్ట్ ఇటు S7కి వెళ్తుంది, డిక్రీజ్ అవుద్ది దీని 111. నెక్స్ట్ 6 110 చూడండి. నెక్స్ట్ సారీ S1 నుంచి డిక్రీజ్ అయ్యి S0కి వెళ్తుంది. ఓకే ఓకే, S1 నుంచి డిక్రీజ్ అయ్యి x0కి వెళ్తుంది. ఇదిగో చూడండి ఇక్కడ ఇచ్చాను. S1 1 అయితే S0కి వెళ్తుంది, S2 1 అయితే S1కి వెళ్తుంది కాబట్టి 0 0 1కి వెళ్తుంది, S1కి వెళ్తుంది. ఇది S2కి వెళ్తుంది, ఇది S3కి వెళ్తుంది, S4కి వెళ్తుంది, S4కి వెళ్తుంది, S5కి వెళ్తుంది, S6కి వెళ్తుంది. మళ్ళీ రాయాలి ఇవన్నీ. అమ్మా దేవుడా, చెప్పాను కదా ఏ మూసి అండి మీకు కన్ఫ్యూజ్ అయిపోద్ది. 0 నుంచి 1గా 0 to 1 అన్ని 0 to 1లే. నెక్స్ట్ 0 0 1, 2 0 to 0. సార్ కనబడుతుందా? 0 to 0, 0 to 0, 0 to 0, 1 to 0. సారీ ఇదైతే లోపలికి ఉంది అంటే 0 to 0 నా బుర్ర. 1 to 0, 1 to 0 ఎక్కడ వేయాలి కదా, ఇట్లా వచ్చేస్తుంది నాకు పాపం. 0 to 0 ఎంత పెద్దగా ఉన్నాయండి ఇవి. 1 to 0 నేను వెంటనే అయిపోద్ది అనుకున్నాను కానీ ఈరోజు అయ్యేలాగలేదు ఇది. 0 to 1 మళ్ళీ నాకు కన్ఫ్యూజన్ ఏంటంటే మిడిల్లో మాట్లాడుతున్న కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. 0 to 0, 1 to 0, 0 to 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. 0 to 0, 1 to 1, 0 to 0, 1 to 1, 1 to 0. నెక్స్ట్ 1 0 0, 1 0 0, 0 1 0 0, 0 1 1, 0 1 1, 1 0 1 1 0 0. నెక్స్ట్ 1 1 0 1 0 1. నెక్స్ట్ 1 1 1. నెక్స్ట్ ఏంటి 1 S7 నుంచి 1 ఇచ్చామంటే S6కి వెళ్తుంది, S6కి వెళ్ళాలి. ఓకేనా? 1 నుంచి 1, 1 నుంచి 0 సిగ్నల్ ఉంది. ఇదండి దీని యొక్క ఇది. ఇప్పుడు దీన్ని గీయాలి. 0 to 1, 0 to 1 అంటే 1x, మూడింటికి 1x ఎందుకంటే 3 0 to 1లే కాబట్టి. 0 to 0 అయితే 1 to 0 లాస్ట్ది. ఓకే, లాస్ట్ 1 to 0. 0 to 0 అయితే 0x, 0x 0x, 1 to 0, 1 to 0 అయితే x1. మా
1x మా నిద్ర వచ్చేస్తుంది. 0 to 0, 1 to 0, 0 0 to 0 అయితే 0x, 1 to 0 అయితే x1, 0 to 1 అయితే 1x, 0 to అయితే 0x, 1 to 1 అయితే x0, 1 to 0 అయితే x1, 1 to 0 అయితే x1, 0 to 1 అయితే 1x, 0 to 1 అయితే 1x అమ్మా, 1 to 1 అయితే x0, 0 to 0 అయితే 0x, 1 to 0 అయితే x1. x0, 1 to 1, 1 to 1 కాబట్టి x0, 1 to 0 కాబట్టి x1, 0 to 1 కాబట్టి 1x, 1 to 1 కాబట్టి x0, 1 to 1 కాబట్టి x0, 1 to 0 కాబట్టి 1 to 0 కాబట్టి x1. అమ్మా ఇప్పుడు మన డయాగ్రామ్ కరెక్ట్ గీసామండి. ఇది డయాగ్రామ్ అమ్మా. జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ ఒక అవుట్పుట్, ఒక డయాగ్రామ్ అమ్మా. సో కేఎంఎఫ్స్ గీద్దాం. ఫస్ట్ J0 కేఎంఎఫ్ ఫర్ J0 K0, J1 K1, J2 K2 అన్నిటికీ గీద్దాం. స్లోగా J0 గీద్దాం. ఇది 4 ఇన్పుట్ కే మ్యాప్. ముందు 3 ఇన్పుట్, ఎందుకంటే ఏ లేదు, ఏ ఉంది కాబట్టి 4 ఇన్పుట్ కే మ్యాప్. సో Q2 Q1 Q0 A, Q2 Q1 Q0 A. ఓకేనా? ఇది 1 2 3 4, 1 2 3 4. ఓకే. 0 0 0 1 1 0 1 1, 0 0 0 1 1 0 1 1, 0 1 సారీ 1 1 అంటే నేనే 1 0 1 0. ముందు వీడియోలో మొరేలోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేఎంఎఫ్స్ డిఎల్డీలో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యాక్చువల్ డిఎల్డీలో పార్టే, కానీ విఎల్ఎస్ఐలోన సీక్వెన్స్ కోడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు చెప్పాను కదా ఆర్డర్, సీక్వెన్స్ జనరేటర్ మీలే మోరే రెండు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సీక్వెన్స్ డిటెక్టర్ మీలే మోరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత 4 కోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలే డిటెక్టర్, జనరేటర్, మోరే డిటెక్టర్, జనరేటర్ 4 కోడ్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఆ డైరెక్ట్గా కోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు సరిగ్గా అర్థం కాదండి. 0 3 2 ఓకేనా? 0 1 0 అంటే 4 5 6 7, 1 0 0 అంటే 8 ఇక్కడ వస్తుంది. 8 9 10 11 12 13 14 15. ఓకేనా? ఎక్కడెక్కడ 1 అయిందో చూసుకుంటాం. కనబడిందండి, ఎక్కడెక్కడ 1 అయిందో చూసుకుంటాం. J0 ఇచ్చుకోండి. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 రాస్తాను. ఎందుకంటే 4 zeros 0 4 3 zeros 1 అందు గురించి ఎలాగ ఉంటుందని నేను కే మ్యాప్స్ ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాగ ఎలాగ వస్తున్నాయని క్లియర్గా. ఓకేనా? ఒకసారి చూడండి. మోరే ఇంపార్టెంట్, మీకు అది చూస్తే మీకు ఇవి అన్నీ అర్థమవుతాయి. నేను మహాభారతం చెప్పి వెళ్ళిపోతున్నాను, మీకు అర్థమవుతుంది లేదు కూడా పట్టించుకోవట్లేదు. J0 0 దగ్గర 1 దగ్గర 1, 0 1 4 5, 0 1 4 5. ఓకే. 0 1 దగ్గర 1 మధ్య గీసేస్తాను. 0 1 దగ్గర 1 2 3 దగ్గర డూప్లికేట్స్.
నెక్స్ట్ 4 5 దగ్గర 1, 6 7 దగ్గర డోంట్ కేర్, 8 9 1, 10 11 డోంట్ కేర్, 12 13 1, 14 15 డోంట్ కేర్. కానీ చూసుకోండి ఎందుకంటే 2 1 అంటే తర్వాత 2 డోంట్ కేర్, 2 1 తర్వాత 2 డోంట్ కేర్, 2 1 2 డోంట్ కేర్, 2 1 2 డోంట్ కేర్. అలాగే సార్ అయితే ఇప్పుడు J0కి ఏంటి అవుద్ది? ముందు వీడియోలోన ఎప్పుడో చెప్పానండి నెంబర్ ఆఫ్ స్టేట్స్ అలాగా ఇక వేరియబుల్స్ 8 బాక్సెస్ అయితే 3 వేరియబుల్స్ లెగిసిపోతాయి. ఏంటండి అదే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ -3 అంటే ఇక్కడ 3 వేరియబుల్స్ -3 కాబట్టి 0. ఎక్కడేంటి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని బాక్స్ డోంట్ కేర్ అన్ని 1 అని తీసుకున్నాను. ఎక్స్ అంటే 0 అని తీసుకొచ్చి 1 అని తీసుకొచ్చి అని అర్థం. అయితే 1 అని తీసుకున్నా అంటే మొత్తం బాక్స్ ఒకటి అవుద్ది, ఫామ్ అవుద్ది. మీకు చెప్పాను 2 కలిపి ఒక బాక్స్ ఫామ్ అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ 4 కదా, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ -1 మనకి అన్ని వేరియబుల్స్ వస్తాయి ఈక్వేషన్లో. ఒక 10లోన 3 ఉంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ -2, 4 ఉంటే 2 4 8 ఉంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ -3. ఇవేటివి ఫైనల్ ఈక్వేషన్లో అన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ వన్ టర్మ్ ఫైనల్ ఈక్వేషన్లో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ వన్ టర్మ్లో ఉండేది. ఓకేనా? అయితే 8 16 ఉంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ -4. అయితే మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 16 చూడండి, 4 మొత్తం ఇది ఈ 8 అనుకోగలరు, ఈ 4 కలిపితే 8, ఈ మొత్తం కలిపి 16 అయితే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అండి 4 - 4 అంటే ఈక్వేషన్లో మొత్తం ఏ వేరియబుల్ రాదు, ఎందుకంటే అంతకు ఏమైపు అయితే J0 = 1. ఓకేనా? చిన్న అడ్జస్ట్మెంట్. J0 1 ఎలాగైందో చెప్పాను కదా, ఇప్పుడు K0 చూద్దాం. J0 1 ఎలాగైందో చెప్తున్నాను చూసాను. ఇప్పుడు K0 చూద్దాం. సేమ్ K0 కూడా సేమ్ ఎలాగ గీద్దాం అండి. యాక్చువల్గా K0 కూడా 1 వస్తుందండి. ఇదేంటంటే చెప్తాం మళ్ళీ, ఎందుకులే మళ్ళీ సగం. సేమ్ Q2 Q1 K0 ఇది Q2 Q1 Q0 A 0 0 0 1 1 1 1 0 0 0 0 1 1 1 1 0 0 1 3 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15. చూడండి ఇక్కడ యాక్చువల్గా అయితే 0 1 దగ్గర 1 వచ్చాయి, ఇక్కడ 0 1 దగ్గర డోంట్కి వెళ్ళి వచ్చి 2 3 దగ్గర 1 వస్తాయి. కానీ చూసుకోండి ఇక్కడ 1 వచ్చాయి, ఇక్కడ డోంట్కి వెళ్ళి వస్తాయి, ఇక్కడ డోంట్కి వెళ్ళి వచ్చిన దగ్గర 1 వస్తాయి. 0 1 దగ్గర డోంట్ కేర్, 2 3 దగ్గర 1s, మళ్ళీ 4 5 దగ్గర డోంట్ కేర్, 6 7 దగ్గర 1, 4 5 దగ్గర డోంట్ కేర్, 6 7 దగ్గర 1, అలాగే 8 9 దగ్గర డోంట్ కేర్, 10 11 దగ్గర 1, అలాగే 12 13 డోంట్ కేర్, 14 15 1. ఇప్పుడు K0 అన్ని వాళ్ళని తీసుకుంటే ఇదే 4 16 K మ్యాప్ కాబట్టి 4 - 4 0 వేరియబుల్స్ అంటే 1 ఆన్సర్. అన్ని వేరియబుల్స్ లెగిసిపోతాయి, 1 ఆన్సర్. ఓకే, K0 కూడా అయిపోయింది. ఇప్పుడు J1 కొంచెం కష్టంగా ఉంటుంది. ఫర్ J1 Q2 Q1 Q0 A 0 0 0 1 1 0 1 1. బాగా ఉంది. 0 1 1 1 1 0 వీరికి రాయాలండి. Q0 A 2 బాల్, Q0 A Q0 బార్ A Q0 A Q0 A బార్. ఓకేనా? ఇది Q2 Q1 బార్స్, Q2 బార్ Q1 Q2 Q1 బార్, సారీ 2 1లు కదండి, Q1 Q2 Q1 బార్ 1 0. ఓకేనా? 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
15. ఎక్కడెక్కడ 1 అయిందో చూసుకోవాలి. K1 J1 కదా అమ్మా. J1 చూడండి 1 దగ్గర 2 దగ్గర 1 దగ్గర 2 దగ్గర 9 దగ్గర 10 దగ్గర ఓకేనా. 1 దగ్గర 2 దగ్గర 9 దగ్గర 10 దగ్గర అక్కడే గీసుకొని చూడండి. 1 దగ్గర 2 దగ్గర 9 దగ్గర 10 దగ్గర ఓకేనా. 1 దగ్గర 2 దగ్గర 9 దగ్గర 10 దగ్గర ఓకేనా. నెక్స్ట్ డోంట్ గెల్ ఎక్కడికి చూసుకోండి. డోంట్ గెల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే 4 5 6 7 4 5 6 7 4 5 6 7 దాని తర్వాత ఇక్కడ అంటే 12 13 14 15 12 13 14 15 ఓకేనా. ఈక్వేషన్ ఎలా రాయాలి? చూడండి కే మ్యాప్స్ 4 ఉన్నాయి కదా, ఈ పైన లాగుతున్నాను ఓకేనా. J1 ఈక్వేషన్ రాసిద్దాం. J1 ఈక్వల్స్ టు ఈ రెండింటి మధ్యన కామన్ ఎట్ ఉందో చూడండి. కింద తెస్తాం అనుకోండి Q0 బార్ ఏ కామన్ ఉంది. Q0 బార్ ఏ ఈ రెండింటి మధ్యన కామన్ ఏంటి? 0 0 1 0 మధ్యన కామన్ ఏంటి? 0 0 1 0 మధ్యన Q1 బార్ కామన్. Q1 బార్ ఇంటూ Q0 బార్ ఏ ప్లస్ ఎందులో ఏంటి సేమ్ Q0 ఏ బార్ ఇంటూ ఇక్కడ ఇందులో రెండింటి మధ్య కామన్ ఏంటి? సేమ్ Q1 బార్ ఒకటి కామన్గా ఉంటుంది Q1 బార్ ఓకేనా. ఈ ఈక్వేషన్ ముందే ఎలాగ వస్తే చెప్పాను. Q1 బార్ కామన్ తీసేయండి. Q1 బార్ కామన్ తీస్తే Q0 బార్ ఏ ప్లస్ Q0 ఏ బార్ ఇది అప్పుడు Q1 బార్ ఇంటూ Q0 బార్ ఇది ఏ ఎగ్జార్ బి అయితే ఏటవుతుందండి? ఏ ఎగ్జార్ బి ఏబి బార్ ప్లస్ బి ఏ బార్ అది ఈక్వేషన్ ఫామ్ లో ఉంచండి. ఏ బి బార్ ప్లస్ బి ఏ బార్ ఓకేనా. అందుగురించి Q0 ఎగ్జార్ ఇది ఎగ్జార్ సింబల్ ఏ ఓకేనా. ఇక్కడ Q1 బార్ నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాం చెప్తాను చూడండి. యాక్చువల్గా Q1 బార్ ఎక్కడ ఉంది ఈ ఈక్వేషన్ లో చూడండి. ఈ ఈక్వేషన్ లో Q1 బార్ ఎక్కడ ఉందో నాకు మీరు స్పెసిఫిక్గా చూస్తే మీకు అర్థమవుతుంది. Q1 బార్ ఎక్కడ ఉంది చూడండి. Q1 బార్ ఎక్కడ ఒక దగ్గర ఉంది. Q1 బార్ ఎక్కడ ఒక దగ్గర ఉంది, ఎక్కడ ఒక దగ్గర ఉంది. అయితే Q1 దగ్గర యాక్చువల్గా ఇక్కడ ఈక్వేషన్లోన 0 కానీ 1 కానీ పెడతాం. 0 పెట్టినప్పుడు 1 అయిపోతుంది. అయితే 1 పెట్టినప్పుడు 0 అయిపోతుంది. చూడండి 1 పెట్టామనుకోండి 0 అయిపోతుంది. కానీ ఇక్కడ డోంట్ కెళ్ళి ఉన్నాయి అంటే అది 1 కూడా నవ్వచ్చు. యాక్చువల్గా కే మ్యాప్ ఈ ఈక్వేషన్ K0 1 అని ముందు చెప్తాను. ముందు వీడియోలో యాక్షన్ చేశాను కదా ఎట్లా దగ్గర కే మ్యాప్ ఏదో అవుతుంది కదా. J2 Q1 ఇంటూ Q0 అని అర్థం. Q1 ఇంటూ Q0 ఇక్కడ Q1 ఏదో ఒకటి ఇవ్వండి. ఇది ఇవ్వండి. ఈ డోంట్ గెట్ కండిషన్ ఇవ్వండి. Q1 1 Q0 బార్ 0 కదా. ఈ కండిషన్లో పెట్టాం అనుకోండి 1 ఇంటూ 0 అంటే 0 వస్తుంది. చూడండి 0 ఎందుకు వచ్చింది? మనం ఈ డోంట్ ని కన్సిడర్ చేయలేదు, ఎక్స్ని కన్సిడర్ చేయలేదు, ఓన్లీ ఈ ఎక్స్ని కన్సిడర్ చేసాం. ఇక్కడ ఏంటంటే Q1 Q0 రెండు 1 ఇంటూ 1 J2 1 అవుతుంది. మనము ఈ డోంట్ కేర్ని ఒక్కసారి కన్సిడర్ చేసాం కాబట్టి ఇవి ఇంకా 0లు అయిపోయాయి. అంటే 0లు అయిపోయాయి కానీ ఇవి మనకి కన్సిడర్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఇవి కన్సిడర్ చేసాం అనుకోండి ఇది ఒక్కదానికి రాయాలి. ఎలా రాయాలంటే చూడు ఇవి రెండు కలిపి రాయాలి. ఈ ఎక్స్లు మనం తీసుకోవచ్చు తీసుకోవచ్చు. అయితే ఈ కండిషన్లో ఏటవుద్దంటే Q1 బార్ ఉంది. Q1 బార్ దగ్గర మనం ఆల్రెడీ 1s ఉన్నాయి. అయితే Q1 దగ్గర అన్ని డోంట్ కేట్స్ ఉంటాయి. చూడండి ఇది Q1 ఎక్కడ ఉందా, ఎక్కడ Q1 ఉందా, ఈ రో మొత్తం అన్ని డోంట్ కేట్స్ చూడండి.
అలాగే Q2ని కూడా నెగ్లెక్ట్ చేయొచ్చు. అందుగురించి మనం Q1ని నెగ్లెక్ట్ చేస్తాం. అంటే ఇందులోన మనం వద్దని తీసుకుంటున్నాం. ఇక్కడ 1 ఉంది, లేకపోతే 0 ఉందని తీసుకున్నాం అనుకోండి, అన్ని 0లు ఉన్నాయని తీసుకోండి. యాక్చువల్గా ఏదో ఒకటి తీసుకోవాలి. Q1 0లు ఉన్నాయని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 0 బార్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ డోంట్ కేర్ అంటే 0 అని తీసుకోవచ్చు, 1 అని తీసుకోవచ్చు అని చెప్పానా. ఇక్కడ అన్ని నేను 0లు తీసుకున్నాను. దే వాల్యూ 0 తీసుకున్నాను, Q1 వాల్యూ 0 తీసుకున్నాను. Q1 వాల్యూ 0 తీసుకుంటే అప్పుడు Q1 బార్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో Q0 ఇంటూ ఏ బార్. సో 1 తీసుకున్న ఒకటి, 0 తీసుకున్న ఒకటి. ఇది మన డోంట్ కేర్ కండిషన్లో మెర్జ్ అయిపోతుంది. అందుగురించి J1 మీకు ఫ్లిప్ ఫ్లాప్స్ అని చెప్పినప్పుడు ఇవన్నీ వస్తాయండి. అంటే ఏదో ఒక కండిషన్ ఉంటుంది దీనికి. కామన్ డోంట్ కేర్ లాంటి ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టం అర్థం చేసుకోవడం. J1 Q0 XOR A ప్లస్ అంటే అండ్ అదే RA అయిపోద్ది. Q0 XOR A. J1 Q0 XOR మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ Q1 0 అని తీసుకోవచ్చు, 1 అని తీసుకోవచ్చు. 0 తీసుకున్నాం అనుకోండి, 0 బార్ 1 అయిపోతుంది. అయితే Q1 1 తీసుకున్నాం. Q1 1 తీసుకుంటే అది ఏ కండిషన్లోకి వస్తుంది? Q1 1 తీసుకుంటే ఇక్కడ Q1 ఇందులో ఉంది. ఇందులోన Q1 1 తీసుకుంటే 0 అయిపోతుంది. దీంతో కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ 0 అయిపోతుంది. ఇక్కడ 1 తీసుకున్నాను అనుకోండి, డోంట్ కేర్ మ్యాప్ చేస్తుంది. చూడండి అన్ని డోంట్ కేర్. ఒక్కటైనా మ్యాప్ చేయకపోతే ఈ రోలో ఒక్కటైనా డోంట్ కేర్, అదే ఇక్కడ డోంట్ కేర్ లేదనుకోండి, అలాగే కన్సిడర్ చేయకూడదు. అన్ని రోజు డోంట్ కేర్ ఉన్నాయి కాబట్టి ఇది కన్సిడర్ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. అంతేగాని ఇక్కడ 3 ఉండి ఇక్కడ ఒక దగ్గర లేదనుకోండి, అలా అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అన్ని డోంట్ కేర్స్ ఉండాలి, అప్పుడే ఇది కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒక్కటైనా మళ్ళీ హీరో Q1 రెండింటికి ఉండాలి. రెండింటికి డోంట్ కేర్స్ ఉండాలి. నెక్స్ట్ కండిషన్ నెక్స్ట్ ఏమైపోయినా కూడా వస్తుంది. రెండింటి దగ్గర డోంట్ కేర్స్ ఉండాలి. అన్ని డోంట్ కేర్స్ ఉన్నాయి కాబట్టి నేను కన్సిడర్ చేయట్లేదు. యాక్చువల్ Q1 బార్ని ఆల్రెడీ కన్సిడర్ చేస్తాం. Q1ని కన్సిడర్ చేయాల్సిన లేదు, ఎందుకంటే డోంట్ కేర్ కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కాబట్టి Q1 బార్ లెగిసిపోతుంది, ఓకేనా. Q1 అయిపోయింది. ఇప్పుడు K1 కోసం అమ్మా చాలా అంటే చాలా కష్టం అండి సీక్వెన్స్ జనరేటర్. అమ్మా Q2 Q1 Q0 A 0 0 0 1 1 0 1 1 ఎన్నిసార్లు 0 0 0 1 1 1 1 0 0 1 2 2 3 4 5 6 7 ఫుట్బాల్లోనా కామెడీ నేను కామెడీ. ఎక్కడ 8 9 10 11 వేయాల్సింది పైన వేస్తాను చూడండి. ఇది కామెడీ. 11 ఇక్కడ 12 వస్తుంది. 12 13 14 ఇక్కడ వస్తుంది. 15 ఇక్కడ వస్తుంది, ఓకేనా. అయితే K1 దగ్గర చూడండి ఎక్కడెక్కడ 1 అవుతుందో. K1 0 1 2 3 దగ్గర 0 1 2 3 దగ్గర డోంట్ కేర్స్. 0 1 2 3 దగ్గర డోంట్ కేర్స్ వచ్చాయి, అయిపోయా. దాని తర్వాత 5 6 దగ్గర 1 5 6 దగ్గర 1 5 6 దగ్గర 1. ఇది 5 6 ఎలాగ నేను డైరెక్ట్ చెప్పేస్తున్నానంటే నేను ముందు వీడియోలో చెప్పాను. ఇది నీట్గా ఇది ఎలాగుందో అలాగే రోల్లో తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఎలాగున్నాయి వాట్సెట్ 0 1 2 3 ఇంక్రీజింగ్ ఆర్డర్లో బై 1 బిట్ ఇంక్రీజ్ అవుతుంది కదా, బై 1 బిట్ అనకూడదు. అలాగే ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది కదా నెంబర్ సిస్టంలో 0 1 2 3 4. కాబట్టి మీరు ఎక్కడైనా ఇది ఎగ్జాంపుల్ చూడండి 0 1 1 0 అంటే 6 కదా, ఇక్కడ 6 రాసాను చూడండి. అంటే ఇలాగా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. అందుగురించి నేను ఏం చేశానంటే K మ్యాప్ కూడా అలాగే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి కాబట్టి Q2 Q1 Q0 A Q2 Q1 Q0 A చూడండి Q2 Q1 Q0 A అలాగే తీసుకున్నాను. అలాగే తీసుకొని డైరెక్ట్గా మ్యాప్ చేసుకున్నాను. ఇదేంటి దగ్గర 0 దగ్గర ఈ అవుట్పుట్స్ ఇవన్నీ నెక్స్ట్ డేట్ మనకి కన్సిడర్ చేయట్లేదు. ఈ నెక్స్ట్ డేట్ దీనికోసం కాబట్టి 0 1 అలా. అందుగురించి నేను డైరెక్ట్ నెంబర్తో మ్యాప్ చేస్తున్నాను, ఓకేనా. మీకు అర్థమయ్యి ఉంటుంది.
యాక్చువల్ ఇలాగే మ్యాప్ చేయాలి, చిన్న ఈక్వేషన్ కాదు కదా చేయాలంటే. ఓకేనా. నెక్స్ట్ 5, 6 దగ్గర 1 వేసాను, 5, 6 దగ్గర 1 వేసాను కాబట్టి తర్వాత 8, 9, 10, 11 దగ్గర డోంట్ కేర్స్. 8, 9, 10, 11 దగ్గర డోంట్ కేర్స్. నెక్స్ట్ ఇంకో 2 దగ్గర 1 వస్తుందేమో. ఇక చూడండి 13, 14 దగ్గర 1, 13, 14 దగ్గర 1. ఇక్కడ చూడండి అమ్మా. K1 ఈక్వేషన్ రాయాలంటే ఇప్పుడు రాయాలి కదా. Q2 బార్, Q1 బార్, Q2 బార్, Q1, Q2, Q1, Q2, Q1 బార్, Q0 A బార్, Q0 బార్ A, Q0 A, Q0 A బార్. ఓకేనా. రెండింటి మధ్య కాంబినేటివ్ Q0 ఏ తీసుకుంటున్నాను. Q0 బార్ A ఇంటూ ఏ రెండింటి మధ్య కాంబినేటివ్ Q1 కామన్ కాబట్టి ఇంటూ Q1 ప్లస్ ఈ రెండింటి మధ్య కాంబినేటివ్ Q1 ఇంటూ Q0 A బార్. మళ్ళీ ఇందులో కామన్ ఏదైనా వచ్చిందా? Q1 కామన్ వచ్చింది. Q0 బార్ A ప్లస్ Q0 A బార్. ఇంకా మళ్ళీ ఇది A B బార్ ప్లస్ B A బార్ కాబట్టి ఎగ్జార్గేట్ Q1 ఇంటూ Q0 ఎగ్జార్ A అయిపోయిందా. అయితే ఎక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ వచ్చింది Q1 కామన్లో తీసాం. అయితే అమ్మా Q1 1 ఉన్నప్పుడు ఆ కండిషన్ చెక్ అయిపోయింది. Q1 0 ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డోంట్ కేర్ దగ్గర 0, ఇక్కడ Q1 దగ్గర 0 ఉన్నప్పుడు అన్ని డోంట్ కేర్స్. ఈ రో మొత్తం డోంట్ కేరే, ఈ రో మొత్తం డోంట్ కేర్స్. అంటే ఆల్రెడీ 2 కండిషన్ చెక్ చేసుకున్నాం. ఈ 2 కండిషన్లు డోంట్ కేర్స్. అయితే 0 తీసుకోవచ్చు, 1 అని తీసుకోండి. నేను అన్ని 1 అని తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 1 అని తీసుకున్నాను అనుకోండి, 1 తీసుకున్నాను అనుకోండి, అన్ని 1 తీసుకున్నాను కాబట్టి ఈక్వేషన్ 1కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి Q1 ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని నెగ్లెక్ట్ చేసవచ్చు. Q1 1 తీసుకున్నాను అనుకోండి, ఇవన్నీ ఈక్వేషన్లో ఉంటాయి. కాబట్టి అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే Q1 రో మొత్తం డోంట్ కేర్. Q1 ఆల్రెడీ చెక్ చేసుకున్నాం, ఆల్రెడీ ఏమేమి ఇంక్లూడ్ చేసాం. Q1 బార్ మనకి నచ్చితే ఉంచవచ్చు, నచ్చకపోతే ఉంచకపోవచ్చు. ఎందుకంటే Q1 బార్ దగ్గర మొత్తం అన్ని డోంట్ కేర్స్. చూడండి ఇది ఈ రో మొత్తం డోంట్ కేర్, ఈ రో మొత్తం డోంట్ కేర్స్. ఒక్క దగ్గరైనా ఈ 2 రోలోనూ ఒక్క దగ్గరైనా నాట్ డోంట్ కేర్ అంటే ఎక్కడైనా 1 కానీ 0 కానీ ఉందంటే అది ఈ ఈక్వేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు. కానీ అన్ని డోంట్ కేర్స్ ఉన్నాయి కాబట్టి నెగ్లెక్ట్ చేసవచ్చు. కాబట్టి Q0 ఎగ్జార్ A చూడండి అన్ని డోంట్ కేర్స్ ఉన్నాయి. మీకు అదే డిఎల్టీ కేఎంఎఫ్ చెప్పినప్పుడు ఇంకా క్లియర్ చెప్తాను. Q0 ఎగ్జార్ A రాస్తాను. ఓకేనా. నెక్స్ట్ J2కి అమ్మా Q2 Q1 Q0 A అమ్మా అన్ని రాసాను. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. అయితే ఎక్కడెక్కడ J2 1 ఏంటో చెక్ చేసుకుందాం. J2 1 ఏదైతే 2 దగ్గరలో 1 అయితే ఓకే లెక్క. 1 దగ్గర 6 దగ్గర 1 అయింది, 1 దగ్గర 6 దగ్గర అంతే. 1 దగ్గర 6 దగ్గర 1 అయింది. మిగిలిన డోంట్ కేర్స్ చాలా ఉన్నాయి. 9 దగ్గర నుంచి 15 దాకా అన్ని డోంట్ కేర్స్. 8 నుంచి 15 దాకా అన్ని డోంట్ కేర్స్.
8 నుంచి 15 దాకా, 8 నుంచి 15 దాకా అన్ని డోంట్ కేర్స్. ఓకేనా? ఈ వన్ వేరే తీసుకొని ఈ వన్ వేరే తీసుకోవాలి, మనకి ఇంకో ఆప్షన్ లేదు, ఎందుకంటే ఎక్కడ మ్యాప్ అవ్వట్లేదు కదా. అందుగురించి J2 = ఈక్వేషన్ అండి Q2 బార్ Q1 బార్ Q0 బార్ ఇంటూ A, Q2 బార్ Q1 బార్ Q0 బార్ ఇంటూ A ప్లస్ దీని ఈక్వేషన్ ఏంటి Q2 బార్ Q1 Q0 A బార్. ఓకేనా? ఇక్కడ Q2 బార్ కామన్ తీయండి, Q1 బార్ Q0 A ప్లస్ Q1 Q0 A బార్ అంటే ఇంకోటి Q0 కూడా కామన్ తీయచ్చు, Q2 బార్ Q1 బార్ A ప్లస్ Q1 A బార్. కాబట్టి Q2 బార్ అంటే ఇక్కడ నెగ్లెక్ట్ చేయకుండా అలా ఉంచేసిన పర్వాలేదు, నెగ్లెక్ట్ చేయాలా అంటే అవసరం లేదు, నెగ్లెక్ట్ చేయకుండా ఉంచవచ్చు పర్వాలేదు, కానీ నేను బొమ్మ వేసినప్పుడు నాకు దిమ్మ తిరిగేస్తాను, అందుగురించి Q1 బార్ నెగ్లెక్ట్ చేశాను. అంతేగాని మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఉంచేసినా పర్వాలేదు, మార్క్స్ పడతాయి. ఓకేనా? మార్క్స్ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి. మార్క్స్ ఏంటిది AB బార్ ప్లస్ BA బార్, కాబట్టి A XOR Q1, ఇది ఆన్సర్. ఇది J2. ఇదే J2లో కూడా మనం ఆలోచిస్తే ఏదో ఒక నెగ్లెక్ట్ చేయొచ్చు. చూడండి Q1 బార్ Q2 నెగ్లెక్ట్ చేయొచ్చు, Q2 బార్ నెగ్లెక్ట్ చేయొచ్చు, Q2 బార్ తీసి నెగ్లెక్ట్ చేయండి, ఇలా కూడా రాసుకోవచ్చు Q0 A XOR Q1. ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఏదైనా కరెక్టే. అయితే ఇదే తీసుకుందానండి. ఇది నెగ్లెక్ట్ చేసి వచ్చి ఎందుకు చూడండి, Q2 దగ్గర అన్ని డోంట్ గెట్స్ ఉన్నాయి. చూడండి 2 రోలు డోంట్ గెట్ ఉన్నాయి, అన్ని దగ్గర లేవు. ఒక బాక్స్ దగ్గర Q2 అనే ఒక బాక్స్ దగ్గర కూడా 1 అని లేదు. చూడండి అందుగురించి నెగ్లెక్ట్ చేయొచ్చు, కాదు తెలుగునే ఉంచవచ్చు. ఓకేనా? K2 లాస్ట్. అమ్మ WXY K మ్యాప్స్ కూడా గీయాలి కదా, అమ్మ ఒకలా అని లేదు, ఇది టార్చర్. సో K2కి Q2 Q1 Q0 A. చూడండి Q2 Q1 ఆ ఆర్డర్ మార్చా మొత్తం మారిపోద్ది. Q2 Q1 Q0 A, Q2 Q1 Q0 A, 0 0 0 1 అంటే పైకి వెళ్ళిపోతుంది కదా. చూడండి 0 1 1 1 1 0, Q2 Q1 Q0 A, 0 0 0 1 1 1 1 0, Q2 బార్ Q1 బార్ Q2 బార్ Q1 Q2 Q1 Q2 Q1 బార్, Q0 A బార్, రెండు బార్లే, Q0 బార్ A, Q0 A బార్, 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. అయితే ఇక్కడ ఎక్కడెక్కడ 1 చెక్ చేసుకోండి. 1లో ఇక్కడ కూడా 2 దగ్గర 0 నుంచి 7 దాకా డోంట్ గెట్స్, 0 నుంచి 7 దాకా డోంట్ గెట్స్ వేసేయండి. 0 1 2 3 4 5 6 7 డోంట్ గెట్స్. దాని తర్వాత 2 దగ్గర 1 అయింది, ఎక్కడ 9 దగ్గర 14 దగ్గర, 9 దగ్గర 14 దగ్గర, 9 దగ్గర 14 దగ్గర. ఒకసారి చూడండి మళ్ళీ, K2 రాస్తున్నాము, 9 దగ్గర 14 దగ్గర ఏంటి, కన్ఫ్యూజన్ వచ్చింది ఒకసారి. చిరిగిటం లేదు, 9 దగ్గర 14 దగ్గర 1 లేదండి, 9 దగ్గర 14 దగ్గర 1 వేసామా. ఇప్పుడు K2 రాయండి. Q2 ఇది ఒక్కదానికి ఒక రాయాలి, ఎందుకంటే 2 కంబైన్ అవ్వట్లేదు. Q2 Q1 బార్ ఇలా కంబైన్ చేయొచ్చు, కానీ డోంట్ గెట్ తీసుకోవట్లేదు. అందుగురించి Q2 Q1 బార్ Q0 బార్ A ప్లస్ E1 ఎలాగా Q2 Q1 Q0 A బార్. ఓకేనా?
ఇదిగోండి Q2 Q1 ఇదిగోండి చూడండి ఈ రో Q2 Q1 Q0 A బార్ ఓకేనా. ఈ రెండింటి మధ్యన ఏదో కామన్ ఉంటుంది చూడండి, Q2 కామన్, Q1 బార్ Q0 బార్ A ప్లస్ ఇక్కడ అవుద్ది Q1 Q0 A బార్. ఇక్కడ మళ్ళీ ఏదో ఒకటి నెగ్లెక్ట్ చేయొచ్చు చూడండి, ఇక్కడ ఈ రెండు రోలు డోంట్ కేర్, ఈ రెండు రోడ్లు డోంట్ కేర్ కామన్ ఏంటి Q2 బార్ అంటే Q2 నెగ్లెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు మీ ఇష్టం. నాది ఏంటంటే ఈక్వేషన్ చిన్నదైతే ఎంత చిన్నదైతే అంత మంచిదండి, అన్ని తక్కువ వేరియబుల్స్ మీద దగ్గరనే. A ప్లస్ A బార్ ఇది ఫైనల్ ఈక్వేషన్. K2 కూడా అయిపోయింది, K2 అయిపోయింది, J2 అయిపోయింది. నేను చెప్తున్నాను చూడండి, Q2 బార్ దగ్గర మొత్తం రెండు రోలు డోంట్ కేర్స్ ఉన్నాయి. ఒక్క దగ్గర 1 కానీ 0 అంటే అది కన్సిడర్ చేయకూడదు. రోల్ అనుకోదు, ఒక్క ఎలిమెంట్ దగ్గరైనా డోంట్ కేర్ తీసి ఇక్కడ 1 ఉందనుకోండి మనం కన్సిడర్ చేయకూడదు మొత్తం, అప్పుడు సరిగ్గా చూడాలి ఓకేనా. ఇక డోంట్ కేర్ కాబట్టి నేను 0 అయినా 1 అయింది ఏదైనా తీసుకోవచ్చు, అంటే Q2 మీద డిపెండెంట్ కాదు ఈక్వేషన్, అది మీద Q2 అని 0 అయినా తీసుకుని 1 అని తీసుకోవచ్చు, అప్పుడు 1 వస్తుంది ఓకేనా. అది ఇంకా అయిపోయిందండి. దాని తర్వాత WXYకి చెయ్యాలి. నేను ఏంటి ఆలోచిస్తున్నానంటే ఈ WXYకి ఇది గీసాను, ఇదే రిప్లేస్ చేసి K-మ్యాప్స్ గీస్తే చాలా అనుకుంటున్నాను. ఫ్లిప్ ఫ్లాప్స్ ఆఫ్ అవుట్పుట్స్ అన్ని చేస్తాము. J1 Q0 XOR A, K1 Q0 XOR A సేమ్. J2 Q2 బార్ Q0 A into XOR Q1 సేమ్. J1 ఇక్కడ చేస్తాం, J2 J1 K1 J0 K0 1 లో J2 అయిందా, K2 కూడా చేస్తాము. Q1 బార్ Q0 బార్ A ప్లస్ Q1 Q0 A బార్ ఓకేనా. అన్ని అయిపోయి ఇప్పుడు WXYZ కి K-మ్యాప్స్ 1 WXYZ ఈ మూడింటి K-మ్యాప్స్ వేయాలి. ఫస్ట్ అది గీయాలంటే ఇది ఒక లైన్ సరిపోద్దా, ఇది అంతా గీయాలండి. మళ్ళీ అందు గురించి ఆలోచిస్తున్నాను, మళ్ళీ గీద్దానండి. ఈసారి కొంచెం ఫాస్ట్ చెప్తాను. ఇన్పుట్ ఏ ఓకేనా, ఇన్పుట్ ఏ ఓకేనా. చూడండి ఇన్పుట్ ఏ స్టేట్స్ ఏమో QB QA QB QC. ఏం మార్చాలనుకోవట్లేదు, ముందు ఎక్కడ ఏటుందో అదే చెప్తాను. Q2 Q1 Q0 Q2 Q1 Q0 ఓకేనా. Q2 Q1 Q0 WX కనబడుతుంది కదా, అదే పైకి వెళ్ళిందంటే మళ్ళీ WXYZ ఏ ఇన్పుట్స్ 0కి తీసుకుంటే చూడండి 0 0 0 ఈ స్టేట్స్ 0 0 1 0 1 0 0 3 1 0 1 1 1 0 0 1 0 1 1 1 0 3 1 ఇవన్నీ జీరోలు. నెంబర్ సిస్టమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సీక్వెన్స్ డిటెక్టెడ్ తర్వాత అప్పుడు ఇవి ఎలా డైరెక్ట్గా వేసుకోవచ్చు కూడా చెప్తాను. యాక్చువల్గా ఇది 7 దాకా ఉంటుంది. ఇప్పుడు నుంచి 1 ఇది ఎలా పెట్టినా ఇప్పుడు 8 స్టార్ట్ అవుతుంది. సేమ్ 1 అని పెడతా అంతే, సేమ్ సీక్వెన్స్ రాస్తాం చూడండి. 0 0 0 0 1 0 1 0 0 1 1 0 0 1 0 1 1 1 0 3 1 ఇవన్నిటికి 1s పెట్టిండు అంతే. 1 1 1 1 1 1 1 2 3 4 5 6 7 8 1s 8 zeros 1 2 3 4 5 6 7 8. ఇలా ఎందుకు రాసాను కూడా మీకు చెప్పాను. ఈ మొత్తం కలిపితే ఎంత బైండి నుంచి డెసిమల్ మార్చి 0, ఇదంతా 1, ఇదేమో 2, ఇదేమో 3, ఇదేమో 4, ఇదేమో 5, ఇదేమో 6, ఇదేమో 7, ఇదేమో 8. ఒకసారి లెక్కేసుకోండి. 1 0 0 1 అంటే 9, 1 0 1 0 అంటే 10, 1 0 1 1 అంటే 11, 11
1100 అంటే 12, 1101 అంటే 13, 111 అంటే 14, 15. ఓకేనా? అంటే పైకి వెళ్ళిపోయిందా? 4 జీరోస్ కాబట్టి 0 అండి. 00001 కాబట్టి 1, 0010 కాబట్టి 2, 00111 కాబట్టి 0100. ఇది ఏంటండి, ఇది 4. ఇది ఈక్వెన్స్ లో వస్తాయి, ఇలా రాసుకుంటా, అందుగురించి ఇలా ప్రిఫర్ చేస్తారు, అందుకని ఇంకేటి అవసరం లేదు. అయితే WXYZ ఉన్నాయి కదా, అవి రాద్దాం. చూడండి, S0 నేను S0 ఇన్పుట్ మీద డిపెండ్ అవ్వట్లేదు. స్టేట్స్ WXYZ 000, S0 కి కామన్ స్టేట్ 100. ఇక్కడ కూడా అంతే, S0 కి 100 అంటే S0 ప్రతి దగ్గర 100, ఏ మీద డిపెండ్ అవ్వదు. S0 చూడండి, ఇది S0 ఎంత 100, 100. S1 ఎంత ఉంది? S1 1100, 1100. చూడండి, ఏం నేను చూసుకోవసం లేదు. 000 ఉన్నాయా? Q2 Q1 Q0. చూడండి, Q2 Q1 అంటే ప్రెజెంట్ స్టేట్ కదా, ప్రెజెంట్ స్టేట్ మీద ఒక్కదాని మీద డిపెండ్ అవుద్ది, స్టేట్ మీద ఒక్కదాని మీద అవుట్పుట్ డిపెండ్ అవుద్ది. ఓకేనా? ఇన్పుట్ మనకి సంబంధం లేదు. స్టేట్ ఒక అవుట్పుట్ నేను రాస్తున్నాను, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే నేను స్టేట్ ఒక అవుట్పుట్ రాస్తున్నాను. ఓకేనా? అది ఇంపార్టెంట్. స్టేట్ ఒక అవుట్పుట్ రాస్తున్నాను. 010 అంటే S2కి 0100, 0100. S3కి 0100, 0110, 0110. S4కి 0001, 0010. S5కి 0011. S6కి ఏంటుంది? 001. S7కి 1001. ఇక్కడ మీకు తేడా తెలుస్తుంది. నేను ఇక్కడ 1లు ఉన్నాయి కానీ 000 అంటే ఏంటి? స్టేట్ ఒక 8, S0 కదా, ఇదిగా ఉన్న S0 అవుట్పుట్ కన్ఫర్మ్ గా 100, 100. ఇది చేంజ్ అవ్వదు, 100. S0 కి అవుట్పుట్ 100. ఇక్కడ కూడా చూడండి, ఇది S0 1 ఇన్పుట్. అది యాక్చువల్గా 1 ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది K మ్యాప్ లో, కానీ అంటే 1 వచ్చినా సేమ్ స్టేట్ ఉంటుందా నా స్టేట్ బట్టే అవుట్పుట్ ఉంటుంది. S0 దగ్గర 100 అని అర్థం. S0 దగ్గర 100. ఓకేనా? అర్థమై ఉంటుంది. దాని తర్వాత ఇది S1 001 అంటే S1 కదా, చూడండి 1100. ఏ చూసుకోవసం లేదు. S2 010, 010. ఇది S2 దగ్గర అవుట్పుట్ ఏంటి? 0100, 0100. S2 దగ్గర. నెక్స్ట్ S3, S4, S5, S6, S7 అలా అవుట్పుట్స్ రాసేస్తున్నాం. S3 దాకా అయిందా? S0, S1, S2 దాకా అయింది. S3 0110, S4 0010, S5 0011, S6 001, S7 1001. ఓకేనా? ఇదంటే దీనికి ఇప్పుడు K మ్యాప్స్ గీయాలి. ఓకేనా? మీకు అర్థమయ్యి ఉంటుంది. నేను మ్యాక్సిమం నీట్ అని చెప్పానండి, అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ చెప్తాను. ఓకేనా? మ్యాక్సిమం నీట్ అని చెప్పాను. సో K మ్యాప్స్ గీసాను. డబ్ల్యూకి ఎక్కడ గీసేస్తాను? ఫర్ డబ్ల్యూ K మ్యాప్ ఎక్కడ గీసేస్తున్నాను? ఇది 4 ఇన్పుట్ K మ్యాప్. ఓకేనా? కాబట్టి 4 rows 4 columns వస్తాయి. ఎలా తీసుకుందాం? AQ2 Q1 Q0, AQ2 Q1 Q0. ఓకేనా? AQ2 Q1 Q0 అలా తీసుకున్నాను. AQ2 Q1 Q0, 00 01 10 11, 00 01 11 10. ఎలా నెంబరింగ్? 1 2 3 4 5 3 2 కదా,
4 5 6 7 8 9 10 11 12 13 14 15. డబ్ల్యూ దగ్గర ఎక్కడెక్కడ 1 అయిందో చూసుకోండి. ఎస్ నాట్ దగ్గర 1 ఉంది, అదే 0 దగ్గర ఉంది, 1 దగ్గర 1 ఉంది, మళ్ళీ 7 దగ్గర, 8 దగ్గర, 9 దగ్గర, 15 దగ్గర 0 1 దగ్గర 1 పెడతాను ఫస్ట్. దాని తర్వాత 7 8 9 3 కామన్లు ఉన్నాయి. 7 8 9 దగ్గర 1 ఉన్నాయి. 7 8 9. దాని తర్వాత మళ్ళీ 15 దగ్గర 1 ఉంది. చూడండి కింద ఉంది 15 దగ్గర 1 ఉంది కాబట్టి 15 దగ్గర 1 పెడుతున్నాను. సో 3 వచ్చాయి. అయితే 0 0 అంటే ఏ బార్ Q2 బార్, ఏ బార్ Q2 చెప్పిన 1 అంటే బార్ ఉండదు. ఏ Q2 బార్. 0 0 అంటే ఇక్కడ ఏంటి Q1 Q0 బార్. 0 1 అంటే Q1 బార్ Q0. ఓకేనా. నెక్స్ట్ 1 1 అంటే Q1 Q0. నెక్స్ట్ 1 0 అంటే Q1 Q0 బార్. ఈ రెండు ఇవి రెండు 3 పేర్స్ వచ్చాయి. 3 పేర్స్ ఒక అవుట్పుట్ రాస్తాం. W ఫస్ట్ పేర్ చూసుకోండి ఏ Q2 బార్. ఈ రెండిట్లో కామన్ ఏంటి ఏ Q2 బార్. ఈ రెండిట్లో కామన్ ఏంటి, ఈ రెండిట్లో 0 కామన్ ఉంది, ఫస్ట్ 0 కామన్ ఉంది అంటే Q1 బార్ కామన్ ఉంది. Q1 బార్ ప్లస్ ఈ రెండు చూసుకుంటే ఎందుకు ఈ రెండు చూసుకోండి, ఎందుకంటే ఇవి రెండు ఇది యాక్చువల్గా 4 అవుతాయి. నేను యాక్చువల్గా మనం అంత కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు. 4 ఇక్కడ యాక్చువల్ 4 అవుతాయి. నేను గంబల్లోన ఈ 2 పేర్స్ వేరే తీసుకున్నాను, కానీ నేను రెండిట్లో చాలా కామన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ రాదు, దీనికి రాదు. ఏ బార్ Q2 బార్. ఈ రెండింటి మధ్య కామన్ ఏంటి Q1 బార్ ప్లస్ ఏ దీని ఏంటిది Q1 Q0. ఈ రెండింటి మధ్య కామన్, ఈ 2 and 7 15 కదా, ఈ 2 రోస్ మధ్య కామన్ Q2 కామన్. ఓకేనా. అయితే ఇందులో నుంచి ఏది కామన్ తీయచ్చు Q2 బార్ Q1 కామన్ తీయచ్చు కదా. Q2 బార్ Q1 బార్ కామన్ తీసి ఏ ప్లస్ ఏ బార్ ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఏ ప్లస్ ఏ బార్ ఎంత అవుద్ది, ఆల్వేజ్ ఏ ప్లస్ ఏ బార్ 1 అవుద్ది. సో Q2 బార్ Q1 బార్ ప్లస్ Q0 Q1 Q2 ఇది W. ఓకేనా. డబ్ల్యూకి ఈక్వేషన్ కట్టేసాం. ఓకేనా, మీకు అర్థమై ఉంటుందండి. మళ్ళీ చెప్పాలా, ఇది ఎందుకు కామన్ తీసానో. ఏ ప్లస్ ఏ బార్ ఎందుకు ఏ ఈజ్వల్స్ 0 అనుకోండి, 0 + 1 1. ఏ ఈజ్వల్స్ 1 అనుకోండి, 1 + 0 1. సో ఏ ప్లస్ ఏ బార్ అనేది డెఫినెట్లీ 1 అవుతుంది. ఓకేనా. డబ్ల్యూకి రాస్తాం, వైకి రాద్దాం. ఎక్కడ వైకి చేసాను, కొంచెం స్పేస్ మిగిలింది వైకి. ఓకేనా. వన్ టూ త్రీ ఫోర్ ఇదైతే సేమ్ ఏ Q2 Q1 Q0. ఏ బార్ Q2 బార్ 0 0 0 1 1 1 1 0. ఏ బార్ Q2 ఏ Q2 బార్. ఓకేనా. ఇక్కడ 0 0 0 1 1 1 1 0. Q1 Q0 బార్స్ Q1 బార్ Q0 ఇంకా కనబడుతుందా. ఓకే. దాని తర్వాత ఇక్కడ Q1 Q0 బార్. ఓకేనా. సేమ్ 0 1 వేసండి. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. వై దగ్గర ఎక్కడెక్కడ 1 అయిందో చూసాను. డబ్ల్యూ ఎక్స్ గీయాలి కదా, తర్వాత వైకి కదా. ఏదైనా నేను ఇంకేం మార్చలేదు. ఇప్పుడు వై అని పెట్టాను కదా, ఫస్ట్ వైకి గీసిందండి. ఏదైనా ఒకటే, ఎక్స్ ఫస్ట్ గీసినా వైకి ఫస్ట్ గీసిన, ఇదే పెద్దదే కదా.
దాని తర్వాత ఎక్స్ గీయాలని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నేను ఇలా ఈ ఆర్డర్లోనే వస్తాను కదా, ఎక్స్ ఆల్రెడీ గీస్తాను అనుకుంటాను కానీ ఎక్స్ గీయాలి. ఓకేనా, మర్చిపోయాను. ఇప్పుడు వైకి ఎక్కడెక్కడ 1 అయింది చూసుకోండి. 3 4 5 3 4 5 దగ్గర 1 అయింది. 3 4 5 3 4 5 1 అయింది. దాని తర్వాత కింద 11 12 13 11 12 13 11 ఎక్కడ ఉంది? 11 12 13 ఇవి చూడండి, ఈ 2 కామన్లు వచ్చాయి, ఈ బాక్స్ ఒకటి వచ్చింది. ఓకేనా, అయిపోయిందండి. చూడండి, ఏ బార్ Q2 ఏ Q2 ఇందులో కామన్ y ఈక్వల్స్ టు ఇందులో చూడండి, ఈ రెండింటి మధ్యన కామన్ ఏంటి ఉంది? ఏ బార్ Q2 ఏ Q2 రెండింటి మధ్యన కామన్ Q2 ఉంది. Q2 రాశాను. Q2 ఇంటూ ఈ రెండింటి మధ్యన కామన్ ఏంటి ఉంది చూడండి, Q1 బార్ Q0 బార్ Q1 బార్ Q0 చేంజ్ అవుతుంది కానీ Q1 బార్ కామన్ ఉంది. Q1 బార్ ప్లస్ ఈ రెండు చూసుకోండి, ఈ రెండు పేరు అయ్యాయి. యాక్చువల్గా నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మీకు చెప్పాను, ఎన్ని గ్రూప్స్ ఇది 4 కలిపి ఒకటి ఫామ్ అవుతున్నాయి కాబట్టి యాక్చువల్గా చెప్పాను నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎక్కడ చెప్పానా? ఓకే, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ 2 ఉన్నాయి అనుకోండి, ఏదైనా చేసాను రెండు కలిపి పేరు అయితే n-1 నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ -1 4 కలిపి ఫామ్ అయ్యాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని? ఇక్కడ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని? 4 ఉన్నాయి. 1 2 3 4 4 -2 4 -2 ఎంత? 2 కాబట్టి అందుగురించే 2 వేరియబుల్స్ వచ్చాయి Q2 ఇంటూ Q1 బార్. అది ఇక్కడ లాజిక్. 4 కలిపి వస్తే 2 వస్తాయి. ఇక్కడ యాక్చువల్ 4 కలుపుతున్నాయి కానీ మనకి వేరే వేరే తీసుకున్నాం, కామన్ తీసి ఇచ్చేసాం చూసా. అది దీనికంటే వస్తాయి 4 -1 ఎందుకంటే 2 కలిపి అవుతున్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ -1 4 -1 కాబట్టి 3 వస్తాయి ఇందులో. ఈ రెండింటి మధ్యన కామన్ చూసుకోవాలి. Q1 Q0 యాక్చువల్గా ముందు మంచి చేసాం. Q1 Q0 ఈ రెండింటి మధ్య కామన్ కదా, Q2 బార్ కామన్. ఇది వైకి. ఎక్స్ ఒకటి రాయలేదు, ఎక్స్కి జడ్కి చేస్తే అయిపోయినట్లే. ఓకేనా, దాని తర్వాత సర్క్యూట్ డయాగ్రమ్. ఇప్పుడు ఎక్స్ గీద్దాం. ఎక్స్ కూడా సేమ్, మీరు మార్చవసరం లేదు. సో ఎక్స్ గీద్దాం. వన్ 2 3 4 1 2 3 4 ఏ Q2 Q1 ఎలా తీసుకున్న నోట్లు ఏ Q2 Q1 Q0 Q2 Q1 Q0 0 0 0 1 1 1 1 0 0 0 0 1 1 1 1 0 A bar Q2 bar A bar Q2 A Q2 A Q2 bar ఓకేనా. Q1 Q0 రెండు బార్స్, Q1 బార్ Q0 Q1 Q0 Q1 Q0 బార్. ఓకేనా, సేమ్ నెంబరింగ్ వేసిద్దాం. 0 1 2 3 4 5 6 7 6 7 8 9 10 11 12 సారీ ఇదే ఈ గ్యాబరే వద్దంటున్నాను. 12 ఇక్కడ వస్తుంది కదా, 12 ఇక్కడ 12 13 14 15. ఓకేనా, ఎక్స్ ఎక్కడెక్కడ 1 అయింది చూసుకుంటాం. ఎక్స్ 1 2 3 1 2 3 దగ్గర 1 అయింది. 10 11 12 ఫస్ట్ 1 2 3 దగ్గర 1 వేసాను. 1 2 3 దగ్గర 1 వేస్తాను. ఓకేనా, నెక్స్ట్ 11 12 13 11 12 13 దగ్గర 1 అయింది. అరే
1 2 3 దగ్గర 1 అయింది. ఇక్కడ చూడండి 10 ఇది 9 10 10 11 12 13 14 15 16 సారీ ఇది 9 అయితే 9 10 11 చూసారా ఎంత కన్ఫ్యూజన్. నేను వైకి తీసుకుంటున్నాను, నేను 8కి ఏం మ్యాప్ చేస్తున్నాను ఎక్స్కి. సో ఎక్స్ ఎక్కడ 1 అయింది చూసుకోవాలి, అందులో జాగ్రత్తగా గమనించాలి. 9 10 11 9 10 11 9 10 11 యాక్చువల్గా ఇది కూడా 4 ఇవ్వవుతాయి. చూడండి ముందుసరికి గీయలేదు కదా, ఈసారి ఇది 4 అవుతున్నాయి. ఈ 2 పెయిర్ ఈ 2 పెయిర్ కలిపి 4 పెయిర్స్ అవుతున్నాయి. ఇది యాక్చువల్గా ఇది 1 పెయిర్ అవుతుంది. అంటే మీరు ఈ 3 కలిపి 6 ఉన్నాయి కదండి, 6 పెయిర్ తీసుకోకూడదు. మీకు చెప్పాను 2 4 8 16 అలాగే తీసుకోవాలి. మేము మిడిల్లోన మీరు గమనిస్తే 6 ఉన్నాయి కదా 6 తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు. తీసుకోవచ్చు కానీ అందుకే వేరే క్యాలిక్యులేషన్ చేయాలి. కేమ్యాప్ అనేవాడు కేమ్యాప్ చెప్పినప్పుడు చెప్తాను అసలు ఎందుకు ఇలా చేస్తున్నాము, నీకు ఆల్రెడీ లాజిక్ చెప్పాను. ఎందుకు 1 1 ఎక్కడ వేసి 1 0కి ఎందుకు వేస్తున్నావు, యాక్చువల్ 1 0 వేసిన తర్వాత 1 1 వేయాలి కదా, కాదు. ఎందుకంటే 0 1 1 0 రెండు బిట్ చేంజ్ అవుతాయి కానీ ఒక బిట్టే చేంజ్ అవ్వాలి అట్ ఏ టైం. అందుగురించి కేమ్యాప్ అనేవాడు చాలా తెలివి కనిపెట్టారు, ఎవరు కనిపెట్టారు కానీ. ఓకేనా, ఎక్స్ కానీ రాయలేదు చూడండి. ఎక్స్ ఈజ్ కాస్ట్ ఇది చెప్పాను 4 - 2 కాబట్టి 2 వేరియబుల్స్ వస్తాయి. ఈ రెండింటి మధ్యన కాంబినేట్ ఈ రెండు కదా, ఈ రెండింటి మధ్య ఈ రో మధ్యన కాంబినేట్, ఈ కాలం మధ్యన కాంబినేట్, అవి రెండు మధ్య చేస్తే అదే ఆన్సర్. ఓకేనా, ఈ రో కాంబినేట్ ఏ Q2 బార్ ఏ బార్ Q2 కాబట్టి Q2 బార్ కాన్స్టెంట్, Q2 బార్ ఇంటూ ఈ కాలం మధ్యన కాన్స్టెంట్ ఏంటి Q1 బార్ Q0 Q1 Q0 కాబట్టి Q0 కాన్స్టెంట్ ప్లస్ దాని తర్వాత దీనికి చూసుకుంటే ఏ Q2 బార్ ఏ ఫస్ట్ Q1 ఇంటూ Q0 బార్ ఇంటూ ఈ రెండింటి మధ్యన కామన్ ఏంటి ఏ బార్ Q2 బార్ ఏ Q2 బార్ కాబట్టి Q2 బార్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి Q2 బార్. యాక్చువల్ Q2 బార్ కామన్ తీసుకొని చేయొచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు Q2 బార్ ఇంటూ Q0 ప్లస్ Q1 Q0 బార్. ఇది ఫైనల్ ఆన్సర్. ఇది ఎక్స్ చేస్తాం, వైకి ఆల్రెడీ చేస్తాం కాబట్టి జెడ్ ఒకటి ఉంది, జెడ్ కావాలని కంప్లీట్ చేద్దాం. చాలా పెద్దది గీస్తానండి. ఏ Q2 Q1 Q0 0 0 0 1 1 0 1 1 చూడండి 1 0 0 0 1 1 1 1 0 ఏ బార్ Q2 బార్ ఏ బార్ Q2 ఏ Q2 బార్ నెక్స్ట్ Q1 బార్ Q0 బార్ Q1 బార్ Q0 Q1 Q0 Q1 Q0 బార్ 0 0 4 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఎక్కడెక్కడ 1 అయింది జెడ్ చూసుకోండి. జెడ్ ఏమో 5 6 7 5 6 7 13 14 15 5 6 7 ఫస్ట్ అయింది 5 6 7 ఓకేనా. దాని తర్వాత 13 14 15 13 14 15 ఈ 4 కలిపి ఒక గ్రూపు, ఈ 2 కలిపి ఒక గ్రూపు. ఓకేనా, జెడ్ ఇది ఫస్ట్. ఈ 4 కలిపి ఒక గ్రూప్ కాబట్టి ఈ 2 రోస్ మధ్యన కాంబినేట్, వాటితోని ఈ 2 కాలం మధ్యన కాంబినేట్ కొనుగోలు. ఈ 2 రోస్ మధ్యన కాంబినేట్ Q2 కామన్ కాబట్టి Q2 ఇంటూ ఈ రెండు ఈ కాలమ్స్ మధ్యన కాంబినేట్ Q1 బార్ Q0 Q1 Q0 కాబట్టి కామన్ Q0 కాబట్టి ఇంటూ Q0 ప్లస్ దీన్ని చూసుకోండి
Q1 Q0 బార్ ఇంటూ ఈ రెండింటి మధ్య కాంబినేటివ్ Q2. సో ఇక్కడ Z ఈజ్ టు Q2 కామన్ తీసుకొని చేయొచ్చు, మన ఇష్టం. Z ఈజ్ టు ఎక్కడ వచ్చేసాం, QA QC ఇంత సరిపోయింది కరెక్ట్. Q0 ప్లస్ Q1 Q0 బార్, ఇది ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ ఇక్కడ గీద్దాం. సర్క్యూట్ డయాగ్రామ్ మనకి అన్ని ఈక్వేషన్స్ తెలుసు. మీకు సర్క్యూట్ డయాగ్రామ్ మొరేకి మీరే మ్యాథ్స్ ఏమంటుంది, కానీ ఇన్పుట్స్ అనేది కొంచెం చేంజ్ అవుతాయి. చూడండి, మొరేకి గీసాం J0 J1 K1 J2 K2. ఓకేనా. 3 ఫ్లిప్ ఫ్లాప్స్. సేమ్ దీనికి కూడా నిన్న ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 3 స్టేట్స్. మనం ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తున్నామో ముందే కనుక్కున్నాం. చూడండి, యాడ్ నుంచి వచ్చి 3 అని ముందే కొనుక్కున్నాం. అలాగే చేసాం. J1 ఇది J2 K2 J1 K1 J0 K0 దానికి ఈక్వేషన్ కూడా కనిపెట్టాం. సో 3 ఫ్లిప్ ఫ్లాప్స్ వస్తాయి. ఓకేనా. 3 ఫ్లిప్ ఫ్లాప్స్ ముందు నేను తీసుకుంటున్నాను. ఓకేనా. 3 ఫ్లిప్ ఫ్లాప్స్ నేను ముందుకు తీసుకుంటున్నాను. ఓకేనా. ఫస్ట్ దానికి J0 K0, సెకండ్ దానికి J1 K1, థర్డ్ దానికి J2 K2. దీని అవుట్పుట్ స్టేట్మెంట్ పెడదాం. ఫస్ట్ దానికి Q0 ప్లస్ అలా పెడదాం. Q0 బార్, Q1 బార్, Q2 బార్. అవుట్పుట్స్ కూడా డిక్లేర్ చేస్తారు. ఫ్లిప్ ఫ్లాప్స్ అవుట్పుట్ డిక్లేర్ చేయాలంటే అన్నిటి కలిపి ఒక సేమ్ క్లాక్ ఇద్దాం. ఇలాగా నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్కి ఇలాగ సింబల్ ఉంటుందండి. ఇలా ఉండి ఇలా ఉంటుంది నెగిటివ్ ఎడ్జ్. అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ కలిపి సేమ్ క్లాక్. ఇది సింక్రనైజేషన్ అంటారు. ఎసిన్క్రనస్ అంటే డిఫరెంట్ ఫ్లిప్ ఫ్లాప్స్ కి డిఫరెంట్ క్లాక్స్ ఉంటాయి. ఇక్కడ సేమ్ టైం పీరియడ్ ఉంటుంది. అన్ని క్లాక్స్ ఒకేసారి రన్ అవుతాయి కదా, అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ఒకేసారి రన్ అవుతాయి. ఎక్కడ ఒక క్లాక్ ఇచ్చి ఎక్కడో క్లాక్ ఇచ్చి ఇంకో క్లాక్ ఇస్తే అది ఎసిన్క్రనస్ అంటారు. ఓకేనా. ఎసిన్క్రనస్ అంటే అది అర్థం. ఓకేనా. నెక్స్ట్ J0 K0 అయిపోయింది. నెక్స్ట్ J0 K0 అంటే రెండింటికి ఇన్పుట్స్ వాల్యూస్ ఎంత 1 కాబట్టి J0 K0 1 ఇద్దాం. J0 K0 షార్ట్ చేసి 1కి ఇన్పుట్ ఇచ్చండి. 1 ఇన్పుట్ కాబట్టి క్లాక్ అని ఇచ్చవచ్చు, క్లాక్ 1 తీసుకుంటుంది. సో కానీ J1 K1 ఫస్ట్ ఇక్కడ ఎక్కడెక్కడ ఈక్వేషన్ రాసుకుందాం. J1 = Q0 XOR A, Q0 XOR A, Q0 XOR A. K1 = Q0 XOR A. రెండు సేమే కదండి. Q0 XOR A. దాని తర్వాత J2 = Q0 A XOR Q1. ఎందుకంటే ఇక్కడ డోంట్ కేర్ ద్వారా Q2 బార్ లెగిసిపోద్ది, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇది J2 Q2 బార్ ఉంచవచ్చు, మన ఇష్టం అది. J2 అయితే ఎన్ని తక్కువ ఈక్వేషన్ ఎంత అయితే అంత మంచిది. Q0 ఇంటూ A XOR Q1. ఓకేనా. Q0 ఇంటూ A XOR Q1. నెక్స్ట్ K2 Q1. ఇది పెద్ద ఈక్వేషన్ అండి, అలాగే సాల్వ్ చేయాలి. Q0 A ప్లస్ Q1. మా పెద్ద ఈక్వేషన్ వచ్చాయి. Q1 బార్ Q0 బార్ A ప్లస్ Q1 A బార్, Q1 A బార్. ఓకేనా. దాని తర్వాత ఇవి జేకేస్కి W X Y Z. X Z ఇక్కడ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. W Y రాద్దాం, పైన ఉండిపోయి కదా.
Q2 bar Q1 bar Q2 bar Q1 bar plus Q0 Q1 plus Q0 Q1 Q2 YKT Q2 Q1 bar Q2 Q1 bar plus Q1 Q0 Q2 bar Q1 Q2 Q0 bar అంతేనా ఇది చూడండి Q1 Q0 Q2 bar Q1 Q0 Q2 bar చూడండి అక్కడ చిన్న తేడా ఉంటే మొత్తం ఫ్లిప్ ఫ్లాప్ తప్పు అయిపోద్ది వీడియో రికార్డ్ చేయలేదు అమ్మా ఎంత కష్టపడి J0 K0 ఇక్కడ దాకా అయింది కదా 1 రెండింటికి 1 చూడండి ఈక్వేషన్ కన్వర్ట్ అయ్యాను J0 K0 కాబట్టి 1 ఇచ్చాను సేమ్ క్రాప్ కాబట్టి అన్నిటికీ కామన్ క్లాక్ ఇచ్చాను ఎక్కడి నుంచి మొదలవుద్ది J1 Q0 XOR A అంటే ఇక్కడ ఏంటి ఇన్పుట్ ఇక్కడ చూడండి S0 A1 అయితే S1కి వెళ్తుంది అది చూడండి S1కి వెళ్తుంది A0 అయితే అదే 1 అయిందంటే S7కి వెళ్తుంది చూడండి అంటే ఏ అనేది ఇన్పుట్ స్టేట్స్ చేంజింగ్ ఇన్పుట్ సో అది ఆ వైర్ ఇది ఏ బార్ ఏ ఓకేనా ఏ బారు ఏ ఓకేనా ఇది అయిపోయిందా అయితే ఇక్కడ ఎందుకో ఎగ్జార్ గేట్ పెట్టారంటే ఎగ్జార్ గేట్ సింబల్ ఇదని చూపించానండి అది సరిగ్గా గీయలేదు కదా అందులో ఎగ్జార్ గేట్ సింబల్ ఇది ఎగ్జార్ గేట్ ఎందుకు పెట్టానంటే చూడండి J1 Q0 XOR ఏ మన దగ్గర ఉంది ఈ వైర్ ఏ ఉంది ఏ ఉంది ఎగ్జార్ ఏతో చేయాలి Q0 తో చేయాలి Q0 తో చేస్తాను ఎగ్జార్ ఆ రెండు J1 కి K1 కి ఇస్తాను ఎందుకంటే J1 K1 రెండు సేమ్ కాబట్టి రెండింటికి ఇస్తాను అయితే J2 దగ్గర మారింది J2 దగ్గర ఏంటి Q0 A XOR Q1 ఏ వైర్ లాగాను చూడండి ఇక ఇక్కడి నుంచి లాగాను ఏ వైరు ఏ వైరే కదా ఇది ఏ వైరే ఇది ఏ బార్ వైరు ఇది ఏ వైర్ మళ్ళీ ఏ వైరు ఇలాగ ఇక్కడ లాగి ఏ వైరు సారీ ఏ బార్ అని వస్తుంది ఏ XOR Q1 తోని ఎగ్జార్ గేట్ కనెక్ట్ చేశాను దాన్ని దేనితో మల్టిప్లై చేయాలి Q0 తో మల్టిప్లై చేయాలి అందుగురించి Q0 వైర్ ఎలా లాగి ఈ అవుట్పుట్ దీన్ని ఎన్తో మల్టిప్లై చేసి J2కి ఇస్తాను మరి K2కి ఏంటి K2 ఈ ఈక్వేషన్ ఫస్ట్ సాల్వ్ చేస్తాను Q1 Q0 ఏ బార్ కదా అంటే Q1 Q0 వైర్ ఎలా లాగేనా ఇక్కడ నుంచి Q0 తీసుకున్నాను Q1 ఆల్రెడీ ఇదే కదా ఈ వైర్ తీసుకుని ఈ రెండింటి మధ్య ఎండ్ చేశాను ఎండ్ చేసిన తర్వాత ఇంకో గేట్ తో ఎండ్ చేయాలి ఏ బార్ తోని యాక్చువల్ 3 ఇన్పుట్ ఎండ్ గేట్ యూజ్ చేయొచ్చు కానీ నేను 2 ఇన్పుట్ ఎండ్ గేట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంకో దానితో ఏ బార్ తో మల్టిప్లై చేయాలి ఏ బార్ తో చూడండి మల్టిప్లై చేశాను ఓకేనా అదొక అవుట్పుట్ ఇంకో అవుట్పుట్ ఏంటి Q1 బార్ Q0 బార్ ఇంటూ ఏ Q1 బార్ Q0 రెండు మల్టిప్లై చేయండి Q0 బార్ Q1 బార్ రెండింటిని మల్టిప్లై చేసాం అందుకు ఎండ్ గేట్ పెట్టాం దాన్ని దేంట్లో మల్టిప్లై చేయాలి ఏ వైరు ఇలా కిందకి లాగండి యాక్చువల్గా అంటే ఇదే పడితే అలాగే వెళ్ళిపోతుందండి ఇది ఏ వైర్ అండి అది గుర్తుపెట్టుకోండి అన్ని క్లాత్ అన్నిటితో కంబైన్ అయిపోయింది దాంతో ఏం చేయాలి Q1 బార్ Q0 బార్ ఇంటూ ఏ ఆ రెండు మల్టిప్లై చేయాలి రెండు మల్టిప్లై చేసిన తర్వాత రెండు గేట్స్ ఒక ఆర్ గేట్ కనెక్ట్ చేసి J2 కనెక్ట్ చేయడం చూసారా ఎంత ఉంటుంది యాక్చువల్గా మీరు ఇలా గేస్తే చాలు వాళ్ళకి ఇలా కనబడిందంటే మార్క్స్ వేసేస్తారు థియరీ ఎగ్జామ్స్లోనా సెమ్ ఎగ్జామ్స్లోనా సో ఇలా కనబడితే చాలు మార్క్స్ వేసేస్తారు వాళ్ళు అన్ని చెక్ చేస్తారు ఎగ్జామ్ని జస్ట్ ఏదో ఒక దానికి చెక్ చేస్తారు పెద్ద దానికి చెక్ చేస్తారు యాక్చువల్గా నేను ఇలా జాయింట్ చేయకూడదు ఇలా తీసి ఇలాగ వేయాలి వైరు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఇలాగ వేయాలి 1 అని ఓకేనా అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ W X Y Z XY కూడా ఇక్కడ రాసింది ఉండండి X అయితే Q2 బార్ ఇంటూ Q2 బార్ ఇంటూ Q0 ప్లస్ Q1 Q0 బార్ Z ఇది Q2 Q0 ప్లస్ Q1 Q0 బార్ అంటే ఇక్కడ మీకు చిన్న లాజిక్ తెలిసి ఉంటుంది ఎందుకు లేని చెప్తాను పెద్ద కష్టం అయిపోతుంది ఇప్పుడే W Q2 బార్ ఇంటూ Q1 బార్ రెండింటి మధ్యన అంటే చేశాను చేయలేదు Q1
క్యూ2 బార్ Q1 బార్ మల్టిప్లై చేసి Q0 Q1 Q2 మూడింటితో మల్టిప్లై చేయాలి. యాక్చువల్గా Q0 Q1 తో మల్టిప్లై చేశాను. ఇది చూడండి, ఇది Q0 వైర్ నుంచి లాగానే Q1 వైర్ నుంచి లాగానే ఇది అన్నితో మల్టిప్లై చేశాను. అయితే ఈ అవుట్పుట్ వైర్ తీస్తున్నాను చూడండి, ఈ అవుట్పుట్ వైర్ Q2తోనే ఎండ్ చేస్తాను. ఇదైతే Q1 Q2 Q0 ఇది అయిపోయింది. నెక్స్ట్ Q2 బార్ Q1 బార్తోని మల్టిప్లై చేయాలి. Q1 బార్ Q2 బార్ అది లాగాలి. ఈ వైర్ Q1 వైర్ లాగాలి, Q1 బార్ వైర్. ఇవి చూడండి, Q1 బార్ వైర్ లాగుతున్నాను బయటికి. Q1 బార్ వైర్ Q2 బార్ వైర్ ఈ రెండింటి మధ్యన ఎండ్ చేసేయాలి. ఎండ్ చేస్తే Q1 బార్ ఇంటూ Q2 బార్ ఈ రెండింటి మధ్యన 6. ఇది ఎక్స్ అవుట్పుట్. ఓకేనా, ఇది ఎక్స్ అవుట్పుట్ అయిపోయింది. ఓకేనా, వై డబ్ల్యూ అవుట్పుట్ అండి. డబ్ల్యూ ఇది డబ్ల్యూ కదా ఫస్ట్ నేను చేసింది. ఇప్పుడు ఎక్స్ చేస్తున్నాను. Q2 బార్ ఇంటూ Q1 ప్లస్ ఇది ఎట్లా లాగాలి చూడండి, ఎక్స్ Q1 బార్ ఇంటూ Q0 బారా అమ్మా. Q0 లాగాలి. అయితే Q0 బార్ కూడా లాగాలి. Q0 ఈ హేట్ చిన్నదమ్మా అండి అమ్మ చేయడానికి. Q1 బార్ Q0 బార్ కదా, Q1 వైర్ ఉంది ఆల్రెడీ, ఇది లాగుతున్నాను. Q1 లాగాను. దీంతో Q0 బార్తోనే మల్టిప్లై చేయాలి. Q0 బార్ ఈ ఆన్సర్. ఇది పక్కన పెట్టండి, ఇది సాల్వ్ అయింది. ఇంకోటి Q0 లాగాలి. Q0 ఇక్కడ ఉంది కదా, ఇది ఇంకోసారి లాగుతున్నాను. Q0 ఇవి రెండింటి మధ్యన ఏం చేయాలి, రెండింటి మధ్యన ఆర్ చేయాలి. ఆర్ చేశాను, ఆర్ గేట్ కనెక్ట్ చేశాను. ప్లస్ ఉంది కాబట్టి ఆర్ గేట్. దీన్ని Q2 బార్తో మల్టిప్లై చేయాలి. Q2 బార్ వైర్ ఉందా, ఇది ఈ వైర్ లాగండి. Q2 బార్తోనే యాడ్ చేస్తే ఇది ఎక్స్ అయిపోయింది. ఇవన్నీ చూడండి, ఎక్స్ అయిపోయింది, డబ్ల్యూ అయిపోయింది. వై సేమ్ అలా చెయ్యాలి. అమ్మా ఇది దూరం తీరిపోతుంది. ఇది నేను యాక్చువల్గా చిన్న సీక్వెన్స్ తీసుకోవాల్సింది. ఏదైతే ఈ 7 స్టేట్స్ 8 స్టేట్స్ తీసుకున్నాం కదా, 4 స్టేట్స్ తో తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఇంకా మీకు ఇంకా బాగా అర్థమయ్యేది. నేను ఎక్కువ పెద్ద సీక్వెన్స్ తీసుకున్నాను. సీక్వెన్స్ డిటెక్టర్ మాత్రం తక్కువ తీసుకుంటాను లేండి, ఎందుకంటే ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ కూడా కొంచెం కష్టమైపోతుంది, అర్థం చేసుకోవడం కూడా కష్టమైపోద్ది. వైజ్ ఫస్ట్ Q2 Q1 బార్. అమ్మ Q2 Q1 బార్ వైర్స్ ఎక్కడ ఉన్నాయి? Q2 ఉంది వైర్, Q1 బార్ వైర్ ఉంది. ఓకే, Q1 Q2 బార్ Q0. ఓకే, Q1 Q0 రెండు మల్టిప్లై చేయాలి. Q1 Q0 మల్టిప్లై ఉంది. ఇది ఎక్కడ చూడండి, Q0 Q1 రెండు మల్టిప్లై ఉన్నాయి. ఈ వైర్ లాగండి, ఇదే వైరు Q1 Q0 రెండు మల్టిప్లై ఉన్నాయి. దాంతో నేను Q2 బార్ మల్టిప్లై చేయాలి. Q2 బార్ వైర్ ఇది లాగాం కదా, ఇది Q2 బార్ వైర్ లాగి దాంతో మల్టిప్లై చేయండి. ఇది ఈ మూడు ఈక్వేషన్ అయిపోయింది. ఇది ఈక్వేషన్ Q1 Q0 Q2 బార్, ఇది ఈక్వేషన్ అయిపోయింది. దాని తర్వాత ఏంటి, Q2 Q1 బార్. Q2 ఉంది, అసలు Q2 అంటే ఇదే కదా, Q2 బార్ ఇది, Q2 అంటే ఇది, Q2 Q1 బార్ ఇది కదా. Q1 బార్ వైర్ లాగాను, Q1 బార్ వైర్ లాగాను, Q1 బార్ లాగాను. Q2 బార్ వైర్ ఎలా లాగండి, Q2 వైర్ అది Q2 బార్ కదా అమ్మా. రెండింటి మధ్యన అండ్ ఈ రెండింటి మధ్యన ఆర్ కనెక్ట్ చేస్తే ఇది వై. యాక్చువల్లీ నేను ఎలా పడితే అలా లాగేసాను, కానీ ఇది రఫ్ నోట్స్ కాబట్టి ఇలా లాగాను. యాక్చువల్లీ మీరు గీయాలి, కానీ ఇంత పెద్ద క్వశ్చన్ అడగనండి. అడిగితే మీరు గీసినా చాలు తెలుసా. 14 మార్క్స్ అడిగితే అడగాలి అంతే. 2 or 3 మార్క్స్కి వెళ్ళంటారు. జెడ్ ఈజ్ ఫస్ట్ Q2 Q0 Q1 Q0 ఫస్ట్ మల్టిప్లై చేయండి.
Q1 Q0 బార్, Q1 వైర్ ఇది ఉంది, Q1 సారీ Q1 లాగండి, Q1 లాగుతున్నాను, Q1 Q0 బార్, Q0 బార్ వైర్తోని మల్టిప్లై చేశాను. ఇటు అవుట్పుట్ ఏంటి Q1 Q0 బార్. నెక్స్ట్ Q0 వైర్ కావాలి, ఈ రెండింటి మధ్యన ఇది Q0 వైర్, ఈ రెండింటి మధ్యన ఆర్ గేట్. దీన్ని 8తోనే ఎండ్ చేయాలి, Q2తోనే ఎండ్ చేయాలి. Q2 వైర్ వచ్చిందా, ఇది ఎంత వచ్చింది Q2, ఇక్కడ నుంచి ఇక్కడ Q2 వైర్ ఎలాగొచ్చి ఇది Q2 వైర్ ఎలాగొచ్చి ఈ రెండింటి మధ్యనే మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయితే ఇది జెడ్. ఇదండి సీక్వెన్స్ జనరేటర్. ఇది మీదే. అయిపోయిందండి. చూసారా ఎంత కష్టం. సీక్వెన్స్ జనరేటర్ ఇక్కడికి వచ్చింది. అమ్మ రఫ్ నోట్స్ కూడా నేను కలిపి అర్థం కాదు ఎగ్జామినర్కి ఇది ఇలా చేస్తే. ఆయన ఫుల్ మార్క్స్ వేస్తాడు. యాక్చువల్గా ఇవన్నీ చూసినప్పుడు వాడికి ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఎగ్జిటేషన్ టేబుల్ ఇవన్నీ చూడండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. 1 2 3 ఇది కూడా నెగియాలి, 4 5 6 7 8 9 10 ఇది 2-3 మార్కులు ఉంటాయి అంతే. 2 మార్క్స్ ఉంటాయి సర్క్యూట్ డయాగ్రామ్, 2 to 3 మార్క్స్. ఇవి దీనికి 2 మార్క్స్ ఉంటాయి. కే మ్యాప్స్ అదో 2 మార్క్స్ ఉంటాయి. ముందు ఇది చూసారా, ఈ స్టేట్ డిఫైనింగ్ ఇది వీటికి ఒక 2 మార్క్స్ ఉంటాయి. ఇది మొత్తానికి ఇది ఇంకొక 2 మార్క్స్ ఉంటాయి. సో అలా ఉంటాయి. మీకు మొత్తం రాకుండా సబ్మిట్ నేర్చుకోదు ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే. మా ఫ్రెండ్స్ అదే చెప్పేవాడిని, మా ఫ్రెండ్ అడిగితే. సో అది మొత్తం సీక్వెన్స్ జనరేటర్ అయిపోయింది. సీక్వెన్స్ డిటెక్టర్ చెప్పాలి. సీక్వెన్స్ జనరేటర్ మీలే మొత్తం ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఏ చిన్న డౌట్ అని కింద మెన్షన్ చేయండి. సీక్వెన్స్ డిటెక్టర్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని తర్వాత డెబ్బర్ సిస్టమ్ ఏ డౌట్ అని కింద మెన్షన్ చేయండి. మ్యాక్సిమం ఇది చాలా ఇంపార్టెంట్ అండి సీక్వెన్స్ జనరేటర్ డిటెక్టర్. మీకు తర్వాత అర్థమవుతాయి ఎందుకు చెప్తున్నాను. ఫైనల్ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం నేను నా మొత్తం ఇదంతా ఇది పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏ డౌట్ ఉంటే కింద మెన్షన్ చేయండి. లాస్ట్ దాకా చూస్తే మాత్రం థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్స్.